ఇందులో సిలబస్ డీకోడ్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా సిలబస్ డీకోడింగ్ ఈజ్ ఫండమెంటల్ ఆస్పెక్ట్. నెక్స్ట్ మెయిన్స్ కాంప్రహెన్సివ్గా పీవైక్యూ థీమ్స్తో ఎలా కవర్ చేద్దాం. ఎందుకంటే మనకి మేజర్గా మన ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మన మెయిన్స్లో స్పాంటేనియస్గా రీకాల్ అంటే రిటెన్షన్ చేసుకొని రీకాల్ చేయగలిగే కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో స్పాంటేనియస్ రీకాలింగ్ అండ్ రిటెన్షన్ దీని మీద బేస్ చేసుకొని మనం మెయిన్స్ ఆన్సర్ రాయాలంటే ఎగ్జాక్ట్గా అక్యురేట్గా మన అనాలిసిస్ ఉండాలి. మనం ఏదైనా క్వశ్చన్ కనుక ప్రెడిక్ట్ చేస్తే 90% అది వచ్చే ఛాన్స్ ఉండాలి. మెయిన్స్కి ముందే మన ప్రిడిక్టెడ్ క్వశ్చన్స్ కనుక చూడగలిగితే అంటే అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసినవి ఉండాలి. అలా ఉండగలిగితే మనం దాదాపు 50 to 60% టైం ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అసలు టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం రాదు. సో దాన్ని ఎలా చేయొచ్చు అంటే అక్యురసీ అండ్ ప్రెసిషన్ ఇన్ డీకోడింగ్ క్వశ్చన్స్. అక్యురసీ అండ్ ప్రెసిషన్ ఇన్ డీకోడింగ్ క్వశ్చన్స్ ఎలా అనేది ఒకసారి మీరు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ in my previous program, that is APPSC mains paper 5 it seems, this was the first question in the first target top 10 oka test series start chesinappudu the government of India through the Department of Science and Technology has released a new scientific social responsibility, discuss objectives of introducing SSR policy benefits అని ఉంది ఫస్ట్ క్వశ్చన్. జస్ట్ ఇమాజిన్ ఫస్ట్ క్వశ్చన్ మనం ఎలా ప్రెడిక్ట్ చేసామో యాజ్ ఇట్ ఈస్ ఏపీపీఎస్సీ 2023 మెయిన్స్ పేపర్ చూస్తే అదే ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది మనకి. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏపీపీఎస్సీ మెయిన్స్లో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు సైంటిఫిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద క్వశ్చన్ హియర్ థీమ్స్ విత్ రెస్పెక్ట్ టు మెయిన్స్. ఎస్, discuss India's achievement in the field of discuss work Bose-Einstein, how was India benefit from, one second, this is with respect to mains 2023 APPSC mains question. This is scientific social responsibility. Okay, I might haven't inserted this question, it seems. ఇది 2023 APPSC మెయిన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇదే ఉంది. మీరు చూస్తే ఈ 2023 మెయిన్స్ పేపర్ మీరు డౌన్లోడ్ చేసి చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ దిస్ ఏపీపీఎస్సీ క్వశ్చన్ పేపర్ని నేను ఎందుకు టార్గెట్ చేశానంటే బికాస్ గ్రూప్ 1తో ఎక్కువ సిమిలర్గా ఉందని అనుకుంటున్నాం, కానీ ఏపీపీఎస్సీ అండ్ యూపీఎస్సీ పేపర్స్ రెండు కూడా మెయిన్స్ పీవైక్యూస్ మనం చూస్తే రెండు కూడా మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఉన్నాయి. మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఉన్నాయనడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. దిస్ ఈజ్ అవర్ బేసిక్ టెంప్లెట్ రైట్. యూనిట్ 1ని మనం డీకోడ్ చేస్తుంటే క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ ఎస్ఎన్టీ అని ఉంది. నెక్స్ట్ నేషనల్ ఎస్ఎన్టీ పాలసీస్ అండ్ యాక్ట్ అండ్ నెక్స్ట్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. ఇది మనకు ఉన్నటువంటి 3 యూనిట్స్. అండ్ నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ మనం డీకోడ్ చేస్తూ వచ్చిన సిలబస్ టాపిక్స్ కదా. ఈ సిలబస్ టాపిక్ని ఇంకొకసారి చూడండి. దీనిలో మనం ఇంకొక డాక్యుమెంట్ నువ్వు షేర్ చేయలేదు, ఇంకొక డాక్యుమెంట్. ఓకే, ఎనీవేస్ నేను ఇది వర్డ్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వాట్ ద డీకోడింగ్ ఆఫ్ సిలబస్. సపోజ్ ఫస్ట్ యూనిట్లో మనం ఇందాక చూపించినట్టు టోటల్ 3 టాపిక్స్ ఉన్నాయి అనుకుందాం. టాపిక్ 3లో ఫస్ట్ 3 టాపిక్స్లో టాపిక్ 1లో క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాల్యూ ఎడిషన్ బై ఎస్ఎన్టీ అని ఉంది ఫస్ట్ టాపిక్. ఫస్ట్ మనం బేసిక్ థియరీ అనేది ఎట్లాగో అర్థం చేసుకోవాలి. అసలు ఫస్ట్ క్లాసికల్ అంటే ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో క్లాసికల్ సైన్స్ అంటే ఏమొస్తుంది అండ్ దిస్ వన్ ఎమర్జింగ్ ఏరియాస్ అంటే ఏమొస్తాయి. జనరల్గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఈ 2 కాన్సెప్ట్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ సైన్స్ అంటే విచ్ ఈస్ రిలేటెడ్ టు ఎ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ థియరిటికల్ అండర్స్టాండింగ్. మనం ఏదైనా హీట్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ ఉంటుంది కదా, వీటన్నిటిని బేసిక్ సైన్స్ థియరీ అంటాం మనం. అంటే ఇప్పుడు కన్వెక్షన్ అంటే ఏంటి, సంవహనం అంటే ఉష్ణం ప్రసారం అయ్యే పద్ధతుల గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఒక బేసిక్ థియరీ ఉంది. అదే మనం ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టాం, గిన్నె పెట్టిన తర్వాత దానిలో నీళ్లు పోసాం, నీళ్ళలో ఏళ్ళు పెట్టి పైన గిన్నె పట్టుకున్నాం. ఎప్పుడు మన చెయ్యి ఫస్ట్ స్టార్ట్ ఇమీడియట్లీ కాలుతుంది అని మనం చెక్ చేసుకోవడం ఉంది చూసారా.
ఆ అప్లికేషన్ వచ్చి టెక్నాలజీ అవుతుంది. సో సింప్లీ ఏం చెప్తాం మనం అంటే కన్వెక్షన్ అనేది హీట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది అవుతూ ఉంది అని మనకు తెలుస్తుంది. అక్కడ మాలిక్యూల్స్ బబుల్ అవుతున్నాయి, పైకి వస్తుంది, హీట్ అయిన తర్వాత కండెన్స్ అవుతుంది. అదే దాని డిఫరెంట్ ఫామ్ ఎవాపరేషన్, కండెన్సేషన్ ఇవన్నీ కూడా మనకి థియరిటికల్గా ఉంటాయి. అది మన కల్లారా అప్లికేషన్ ఓరియంటెడ్గా చూడగలిగితే అది టెక్నాలజీ అవుతుంది. సో ఈ బేసిక్ టెక్నాలజీ అంటే బేసిక్ ఫిజిక్స్, బేసిక్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఇవి మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ బేసిక్ సైన్సెస్ అవుతాయి. ఇంకా ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ టెక్నాలజీ అన్నప్పుడు ఇప్పుడు మనకు ఒక బిల్డింగ్ అనుకుంటే ఆ బిల్డింగ్కి సంబంధించిన ఫౌండేషన్ బేసిక్ సైన్స్. ఆ ఫౌండేషన్ పైన మనం ఎలా ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నాము, ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్గా ఎలా బిల్డ్ చేస్తున్నాము, ఇంకా సస్టైనబుల్గా ఆ బిల్డింగ్ ఎలా బిల్డ్ చేస్తున్నాము, ఇంకా దాన్ని ఇంకా మోడర్న్గా ఇన్నోవేటివ్గా కార్పొరేట్ స్టైల్లో ఎలా ఆ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అనే రీసెర్చ్ చేస్తూ ఎప్పటికప్పుడు దాన్ని ఎమర్జ్ చేస్తూ వెళ్తుంటాం కదా, అది ఎమర్జింగ్ టెక్నాలజీ అంటాం. సో బేసిక్ కంప్యూటింగ్ మెథడాలజీస్ అనేవి మనకి మ్యాథమెటికల్ మెథడాలజీస్ అనేవి ఫౌండేషన్ సైన్స్ అయితే దానిపైన ఎమర్జ్ అవుతున్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీ అవుతాయి. దానిపైన ఎమర్జ్ అవుతున్నవి ఇప్పుడు ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనొచ్చు. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ మెథడ్ ఎలా ఉంటుందో మనకు ఐడియా ఉంటుంది. ఈవెన్ టిపికల్లీ హార్డ్లీ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఈజ్ రిక్వైర్డ్. 90% అదే హ్యూమన్ ఇంటెలిజెన్స్ తగ్గట్టు పనిచేయగలుగుతుంది. అంటే మనకి నేను చెప్పినట్టుగా ఇందాక ఫౌండేషన్ పైన బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఎలా కాస్ట్ ఎఫెక్టివ్ చేస్తావు, ఎఫిషియెంట్గా చేస్తావు, ఇంకా దాన్ని ఇంకా కార్పొరేట్ స్టైల్లో ఎలా తీసుకొని వస్తావు అని నువ్వు ఆలోచించే విధానం ఏదైతే ఉందో అది ఎమర్జింగ్ ఏరియా. అది నెవర్ ఎండింగ్ అండ్ ఓపెన్ ఎండెడ్. దానికంటూ ఒక ఎండ్ పాయింట్ ఉండకుండా దానిలో నిరంతరం ఆ పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి న్యూక్లియస్లో అని వరకే బేసిక్ సైన్స్ ఉంటుంది. దాని లోపల ప్లాస్మా స్టేట్ ఉండి దానిపైన ఇంకా మనకి హిగ్స్ బోసన్ పార్టికల్ అనే ఒక గాడ్ పార్టికల్ కూడా ఫైండ్ అవుట్ చేసే స్థాయికి తీసుకెళ్తే అది పార్టికల్ ఫిజిక్స్. ఆ కణ భౌతిక శాస్త్రం అనే పరిశోధన ఏదైతే చేస్తున్నారో అవన్నీ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో ఇలా ఫౌండేషన్ పైన బేస్ చేసుకున్నటువంటి ఎమర్జ్ అవుతున్న ఏరియాస్ ఏమున్నాయి అని మనకి బేసిక్ డిఫరెన్స్ తెలియగలిగితే ఆ క్లాసికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి అండ్ బేసిక్ సైన్స్ ఏంటి, ఫస్ట్ టెక్నాలజీ ఏంటి, క్లాసికల్ సైన్స్ అంటే ఏంటి అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ సైన్స్ అంటే ఏంటి అని మనకు అర్థమవుతుంది. సో ఏదైతే మనిషిలో ఒక కణం అనేది ఉంది కానీ మూల కణం వరకు పరిశోధన చేయడం ఎమర్జింగ్ టెక్నాలజీ అవుతుంది. సో ఆ బేసిక్ బయాలజీ నుంచి నువ్వు ఎమర్జ్ అవుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోగలగాలి. ఈ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసుకోగలగాలి. వీటి మీద వస్తున్నటువంటి క్వశ్చన్స్ అర్థం చేసుకోవాలి. వీటిలో అప్రోచ్ అనేది మళ్ళీ మనం క్వశ్చన్స్ ప్రెడిక్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ అక్యురేట్గా ఉండగలగాలి. ప్రెడిక్ట్ చేయగలిగాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతాం, పీవైక్యూస్ని పర్ఫెక్ట్గా అసెస్ చేయగలిగితే ప్రెడిక్ట్ చేయగలుగుతాం. పీవైక్యూస్ని అసెస్ చేయగలిగితే ప్రెడిక్ట్ చేయగలుగుతాం అంటే అర్థం ఏంటి ఇక్కడ ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ యూపీఎస్సీ యాజ్ వెల్ యాజ్ ఏపీపీఎస్సీ విత్ రెస్పెక్ట్ టు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఒకసారి దీన్ని ఒక మోడల్గా తీసుకొని చూద్దాం, ఫస్ట్ టాపిక్ని తీసుకొని చూద్దాం. ఓకే, ఇలానే ఒక క్లాస్ ఓరియంటేషన్ ఉందనుకుంటే మనం ఇలా అనుకుందాం ఒకసారి ఎగ్జాంపుల్ హైపోథెటికల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ టాపిక్. ఈ ఫస్ట్ టాపిక్లో ఫస్ట్ మనకి బేసిక్గా ఏం తెలియాలి, థియరీ తెలియాలి. క్లాసికల్ అంటే ఏంటో తెలిసింది, ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే ఏంటో తెలిసింది. ఈ రెండింటి మధ్య ఉన్న బేసిక్ వ్యత్యాసం తెలిసింది మనకి. దాని తర్వాత ఇది చాలా కాలంగా చేస్తున్నటువంటి పరిశోధనలు ఇది బేసిక్ క్లాసికల్ టెక్నాలజీలో ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా ఎమర్జ్ అవుతున్న డైనమిక్ ఏరియాస్ అన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఉంటున్నాయి. వాటిలో నానో టెక్నాలజీ కానీ, రోబోటిక్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనం చూస్తే ఎక్కువ శాతం క్వశ్చన్స్ దేని మీద అడుగుతున్నారు, క్లాసికల్ టెక్నాలజీ మీద అడుగుతున్నారా, క్లాసికల్ ఎస్ఎన్టీ పైన, లేదా ఎమర్జింగ్ ఎస్ఎన్టీ పైన అడుగుతున్నారా? ఎమర్జింగ్ ఎస్ఎన్టీ పైన. ఇప్పుడు పాలసీస్లో కూడా మీరు పాలసీస్ తీసుకొచ్చిన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పైన క్వశ్చన్ ఇచ్చారు. ఏపీపీఎస్సీలో అడిగారు 2023 మెయిన్స్లో అండ్ 2023 మెయిన్స్లో యూపీఎస్సీలో అడిగారు. సో సేమ్ అంటే మనకి ఒక పాలసీ దాని ఎగ్జిక్యూషన్, నేషనల్ పాలసీస్ అని సెకండ్ టాపిక్ వస్తుంది ఇందులోనే. ఓకే, దానికి వెళ్ళడానికి ముందు నేను చెప్తున్నాను. సరే, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక మోడల్ తీసుకున్నా, లేదా ఇక్కడ రోబోటిక్స్ అనే ఒక మోడల్ తీసుకున్నా, ఏదైనా ఒక మోడల్, ఇప్పుడు అప్లైడ్ బయోటెక్నాలజీ అని తీసుకున్నా, ఫస్ట్ ఇది తీసుకుందాం మనం. ఈ క్వశ్చన్ ప్రిలిమ్స్లో ఎలా అడిగాడో ఒకసారి చూడండి. ఇది బేసిక్ థియరీలో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించి ఫస్ట్ మనం చదవాల్సినటువంటి మౌలికమైన అంశాలు ఏంటనేది మనం లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటున్నాం. లిస్ట్ అవుట్ చేసి పెట్టుకున్నప్పుడు ఒక టాపిక్ గురించి ఎగ్జాంపుల్గా చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ చూస్తే క్వశ్చన్ ఎలా అడిగాడు, ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఇది ఫండమెంటల్ స్టేజ్లో ఉంది, డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి క్వశ్చన్స్ చాలా బేసిక్ స్టాండర్డ్లో వస్తున్నాయి, రైట్? సో అందు గురించి కాన్సెప్ట్ ఎలా అడిగారు, క్వశ్చన్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గురించి చూస్తే
ఫస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చింది, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఫస్ట్ టైం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఎక్స్ట్రాడినరీగా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం తక్కువ ఉంటుంది. ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ కాదు కదా, గత 20 yearsగా అడుగుతున్న క్వశ్చన్స్ కావు కదా, పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూలీ ఎమర్జింగ్ టెక్నాలజీ కాబట్టి అండ్ ఫస్ట్ టైం నోటిఫికేషన్ కాబట్టి అడిగే క్వశ్చన్స్ మరీ ఎక్కువ అడ్వాన్స్గా ఉంటాయి అనుకోవడానికి ఏం లేదు. ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి ఫస్ట్. అది తెలియగలిగితే మనకి 90% అక్యురేట్గా మనం క్వశ్చన్ అసెస్ చేయొచ్చు. కొంచెం అడ్వాన్స్ అడిగినా మనం ముందే రెడీగా ఉండగలిగితే ఇంక ఈజీగా రాయొచ్చు. బట్ నాట్ మూవ్ బియాండ్ యూపీఎస్సీ. యూపీఎస్సీని దాటి వెళ్ళే అవకాశం అయితే తక్కువ ఉంటుంది. 90% ఎప్పుడు నేను ప్రెడిక్ట్ చేసినా అవి మనకి కరెక్ట్గా తగులుతున్నాయి. ఒకసారి మీరు గమనించండి. అందులో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ గురించి వీళ్ళు యూపీఎస్సీలో కూడా అడిగిన క్వశ్చన్ ఈ 2023 మెయిన్స్ మొన్న జరిగిన ఎగ్జామ్ ఇది సెప్టెంబర్లో. ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హౌ డస్ ఏఐ హెల్ప్ క్లినికల్ డయాగ్నోసిస్. ఇంకొక థీమ్ అనేది మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈస్ మీన్ బై థీమ్ హియర్? నేను థీమ్ అంట మౌలికమైన విషయం, మౌలికమైన అంశం ఏంటి అంటే ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తున్న విషయం ఏంటి అని మనం చూస్తే, ఒకసారి మీరు మౌలికమైనది మీరే ఫైండ్ అవుట్ చేస్తారు. ఒక్కొక్క క్వశ్చన్ చదవండి. ఇప్పుడు డూ యూ పర్సీవ్ ఎనీ థ్రెట్ టు ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ది నానో టెక్నాలజీ అండ్ హౌ ఈజ్ ఇట్ హెల్పింగ్ ఇన్ హెల్త్ సెక్టర్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది 2020లో అడిగారు. దాని తర్వాత 2021లో అడిగింది ఉంది. వరుసగా ఎవ్రీ ఇయర్ అడిగిన క్వశ్చన్స్. ఇది 2023లో అడిగింది ఇంకో క్వశ్చన్ ఉంది. ఇది ఏపీపీఎస్సీలో అడిగారు చూడండి. ఇక్కడ 2023లో యూపీఎస్సీలో అడిగారు కదా. చూద్దాం. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద నానో టెక్నాలజీ అనేటప్పుడు కూడా క్వశ్చన్ దేనికి రిలేట్ చేశారు నానో టెక్నాలజీని? ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద రీసెర్చ్ డెవలప్మెంటల్ అచీవ్మెంట్స్ ఇన్ అప్లైడ్ బయోటెక్నాలజీ అన్నప్పుడు పూరర్ సెక్షన్ ఆఫ్ సొసైటీకి ఎలా రీచ్ అవుతుంది, అప్లిఫ్ట్ ద పూరర్ సెక్షన్ అని అడిగాడు. నెక్స్ట్ ఇక్కడ టెక్నాలజీ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ హెల్త్ కేర్ సెక్టర్ ఇన్ అడ్రసింగ్ ఇండియాస్ హెల్త్ కేర్ ఛాలెంజెస్. డిస్కస్. ఎమర్జింగ్ టెక్నాలజీస్ని ఎక్కువ అడ్రస్ చేస్తూ వెళ్ళాల్సి వస్తుంది. బికాస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? సాంకేతికత రూపాంతరం చెందుతూ వెళ్తుంది, ఒక దశ నుండి మరొక దశకి వెళ్తుంది, వేగంగా వెళ్తుంది. కాబట్టి ఆ ట్రాన్స్ఫార్మింగ్ టెక్నాలజీస్ అంటేనే ఎమర్జింగ్ టెక్నాలజీస్ బై డిఫాల్ట్ ఇన్హరెంట్గా అవే మెన్షన్ చేస్తాం మనం ఎక్కువ. సో దాన్ని కూడా దేనికి కనెక్ట్ చేశారు? హెల్త్ కేర్ సెక్టర్. అంటే మనకి ఇక్కడ థీమ్ అనేది మనకు ఐడియా వస్తుంది చూడండి. ఎక్కువగా మనం ఏ ఎగ్జామ్ రాస్తున్నాం అనేది దేనికి కనెక్ట్ చేస్తున్నారు? మనం మాస్టర్ సైన్స్ అవ్వడానికి పీజీ రాయడానికి రాయట్లేదు కదా. సో డెఫినెట్లీ ఇది బ్యూరోక్రటిక్ ఎగ్జామ్ కదా. బ్యూరోక్రటిక్ ఎగ్జామ్ అన్నప్పుడు దేంతో లింక్ చేస్తున్నారు? అప్లిఫ్ట్మెంట్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఇన్ డెలివరింగ్ సర్వీసెస్ అనే పాయింట్లో వెళ్తుంది కదా. థీమ్ ఎలా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు మీరు ఒకసారి చూడండి. ఈ అప్లికేషన్ అనేది ఏ అప్లికేషన్ నెక్స్ట్ క్వశ్చన్ దేని మీద రావచ్చు? ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అడిగినప్పుడు ఎడ్యుకేషన్, డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇలా మనం థీమ్స్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాం కదా. అంటే మనం ఏఐ అప్లికేషన్స్ అన్నీ చదువుకోగలిగితే అయిపోయింది, ఒక క్వశ్చన్ మనకి రెడీగా ఉన్నట్టు. సో అలా మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే, పర్ఫెక్ట్గా మనం లాజికల్గా ఫైండ్ అవుట్ చేయగలిగితే, మనకి అప్లికేషన్ ఓరియంటెడ్గా బ్యూరోక్రటిక్ మైండ్ సెట్తో కనుక దేనికి ప్రియారిటీ ఏరియా ఉందని మనం తీసుకోగలిగితే పీవైక్యూస్ నుంచి మనం క్వశ్చన్స్ని ప్రెడిక్ట్ చేయొచ్చు. అక్యురసీ అనేది పెరుగుతుంది, ప్రెసిషన్ అనేది పెరుగుతుంది. అదే మనం ఫస్ట్ చెప్పింది ఇక్కడ. డీకోడింగ్ సిలబస్ కవరింగ్ మెయిన్స్ కాంప్రహెన్సివ్లీ త్రూ పీవైక్యూస్. మీరు చూస్తున్నారు కదా, మెయిన్స్ కాంప్రహెన్సివ్లీ త్రూ పీవైక్యూస్. ఇక్కడ క్లాసికల్ ఎమర్జింగ్ ఏరియాస్ అనేవి ఏవో లిస్ట్ అవుట్ ఇచ్చారో మనకి సిలబస్లో ఇవ్వలేదు. బట్ మనం ఆటోమేటిక్గా పీవైక్యూ థీమ్స్ తోటి క్లాసికల్ ఎమర్జింగ్ ఏరియాని డీకోడ్ చేయగలిగాం కదా. చేస్తూ అక్యురసీ, ప్రెసిషన్ ఇన్ డీకోడింగ్ క్వశ్చన్, న్యూఆన్సెస్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. న్యూఆన్సెస్ అంటే ఒక విశిష్టత, మీకున్న యూనిక్నెస్, మీరు రాయగలిగిన దాంట్లో ప్రత్యేకత ఇతరులతో పోల్చినప్పుడు అనేది చూపించగలగాలి. ఆన్సర్ రైటింగ్కి సంబంధించినటువంటి బేసిక్ స్కిల్స్ అనేవి కాస్త ఇన్నోవేటివ్గా ప్రజెంట్ చేయగలిగే స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇది మనం చేసుకోవడం ఎలా అనేది ఉంటుంది. ఇప్పుడు అదే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూద్దాం ఆ ఏరియాస్ని. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసుకోవడం ఎలా? ఇక్కడ మనం ఇచ్చిన పాయింట్స్లో మన డిస్కషన్లో ఏముంటుంది? ఇక్కడ టెక్నిక్స్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ప్రిలిమ్స్ డ్యూరింగ్ మెయిన్స్ ప్రిపరేషన్. ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ ఏమి చదవక్కర్లా, మెయిన్స్ కరెక్ట్గా ప్రిలిమ్స్తో టెక్నికల్గా ఇంటిగ్రేట్ చేసి చదవచ్చు. కావాలంటే ఒకసారి చూడండి. ఈ ఇయరే మళ్ళీ అంటే లాస్ట్ 2 years బ్యాక్ వచ్చింది, ఇంకా ఇయర్లో కూడా కొన్ని క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది యూపీఎస్సీలో 20లో అడిగారు. ఏంటిది? విత్ ద ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ ఎఫెక్టివ్లీ డూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, రైట్ అని అడిగారు. బ్రింగ్ డౌన్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇన్ ఇండస్ట్రియల్ యూనిట్స్. అది ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ని, ఇది పారిశ్రామిక రంగంలో విద్యుత్ వినియోగాన్ని
మరింత సమర్థవంతంగా నిర్వహించగలదు, అంటే విద్యుత్ వినియోగ వ్యయాన్ని తగ్గించగలదు అని అడుగుతుంది. ఇది నెక్స్ట్, క్రియేట్ మీనింగ్ఫుల్ షార్ట్ స్టోరీస్ అండ్ సాంగ్స్. క్రియేట్ మీనింగ్ఫుల్ షార్ట్ స్టోరీస్ అండ్ సాంగ్స్ అంట. నెక్స్ట్, డిసీజ్ డయాగ్నోసిస్. నెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్ కన్వర్షన్. నెక్స్ట్, వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ తెలిసి దాని అప్లికేషన్ తెలిస్తే ఈ ఆన్సర్ చేయడానికి వస్తుంది. ఇది మనకి తెలిసినట్టుగానే ఉంటుంది, కానీ ఎక్కడో మిస్టేక్ చేస్తున్నారు చాలామంది. ఇలా దీనికి కన్సెంట్ ఎక్స్ప్రెస్ చేశారు, ఎస్ ఇది సాధ్యం అవుతుందని. మీనింగ్ఫుల్ షార్ట్ స్టోరీస్ సాంగ్స్ రావు. అక్కడ హ్యూమన్ క్రియేటివిటీ ఇన్పుట్ అవసరం, మానవ సృజనాత్మక ఇన్పుట్ అనేది, అంటే దానికి ఆ బేసిక్ ఏమంటారు గైడెన్స్, ఆ మార్గదర్శకత అనేది అవసరం మనిషి నుంచి. అది లేకపోతే దానికి ఆ క్రియేటివ్ సాంగ్స్ అనేవి పూర్తిగా దానంతటనే అది మీనింగ్ఫుల్గా ఇవ్వడం అనేది కష్టం. నెక్స్ట్, డిసీజ్ డయాగ్నోసిస్ చేయగలదు. ఇంకా వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కనెక్షన్ లేదు, అది అక్కడున్న సూపర్ కండక్టివిటీకి సంబంధించిన అది డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి, దానికి దీనికి అసలు సంబంధం లేదు. సో ఇప్పుడు మనం వైర్లెస్ ట్రాన్స్మిషన్, కాబట్టి ఈ సెకండ్ అండ్ ఫిఫ్త్ది కామన్ సెన్స్తో మనం తీసుకోవచ్చు. సరే, తీసుకునే ముందు ఫస్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇలా మనం ప్రతి ఒక్క పాయింట్ని మనం బేసిక్స్ నేర్చుకుంటూ వెళ్ళడం అనమాట. అది చూసి ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని బేసిక్ తెలుసుకుంటే ఆ ప్రిలిమ్స్ మెయిన్స్ ఓరియంటెడ్గా ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి, దిస్ ఈస్ వాట్ వీఆర్ స్టడింగ్, రైట్? సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కాన్సెప్ట్ని మనం మెయిన్స్కి నాట్ ఓన్లీ మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్ మనం ఇప్పుడు అప్లై చేయబోతుంది. మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ మీకు సైంటిఫిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఆన్సర్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్స్ వస్తే ఎలా ఆన్సర్ చేయొచ్చు అనడమే కాదు, దీని మీద మనకి ఎస్సేస్ కూడా వస్తాయి. ఎస్సే, పొటెన్షియల్ ఎస్సే అవకాశం ఉంటుంది ఇందులో. సో ఎస్సే వచ్చినా మనం డీల్ చేయొచ్చు, ఎలా అనేది ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనకు ఒక స్టాండర్డ్ డెఫినేషన్ అయితే ఉండాలి కదా మన బ్రెయిన్లో. స్టాండర్డ్ డెఫినేషన్ అంటే ఇది మీకు ఇందాకే చెప్పాను, ఒక ఫౌండేషన్ మ్యాథమెటికల్ కంప్యూటింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఆ కంప్యూటింగ్ సిస్టమ్ పైన బిల్డ్ చేస్తున్నటువంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చాలా ఉన్నాయి. ఓకే, అవన్నీ పక్కన పెడితే ఈ ఫౌండేషన్ పైన మనం గడుపుతున్న బిల్డింగ్ ఏంటి ఇప్పుడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ కంప్యూటర్ సిస్టమ్ పైన, బేసిక్ కంప్యూటర్ సిస్టమ్ పైన మనం కడుతున్న పెద్ద బిల్డింగ్ ఏంటిది? ఇక్కడ ఎమర్జింగ్ టెక్నాలజీ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ సైన్స్. అండ్ నెక్స్ట్, దట్ ఫోకసెస్ ఆన్ క్రియేటింగ్ ఇంటెలిజెంట్ మిషన్స్ దట్ కెన్ పర్ఫార్మ్ టాస్క్ దట్ టిపికల్లీ రిక్వైర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇందాకే చెప్పాను, హ్యూమన్ ఇంటెలిజెన్స్ రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. హార్డ్లీ ఇట్ అలౌస్ ఏ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అయితే దీన్ని మనం తెలుగులో చూసుకోవాలన్నా కూడా చాలా తేలిక. మనం ఇంకా తేలిగ్గా మన కాన్సెప్చువల్గా కూడా రాయొచ్చు తెలుగులో. అంటే మానవ దిశానిర్దేశ ప్రమేయం లేకుండా స్వయంచాలకంగా సంగణక కార్యకలాపాలు నిర్వహించడం, సంగణక ప్రక్రియను నిర్వహించగలిగే సామర్థ్యం అనేది కృత్రిమ మేధ అని మనం చెప్పొచ్చు. సో లైక్ వైజ్, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ న్యాచురలీ part of which is part of this computer science, branch of computer science, mostly focusing on machines, but it typically involves interference of human intelligence. So ఇది బేసిక్ డెఫినేషన్ అనేది మనకు తెలుసు. సో దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏముంటాయంటే మనం చాలా రైట్, ఈ అడ్వాంటేజెస్ లిస్ట్ తయారు చేసుకుంటే ఈ కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వాట్ మెయిన్స్ ఓరియంటెడ్ ఆన్సర్ రైటింగ్ డైమెన్షన్స్. ఇటువంటి ఏ ఒక్క టెక్నాలజీ తీసుకున్నా, నానో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అప్లైడ్ బయోటెక్నాలజీ, ఎనీ టెక్నాలజీ, రోబోటిక్స్, ఏది తీసుకున్నా మనకు కావాల్సింది ఏంటి? బేసిక్గా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ దానిలో ఉన్న ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసే వే ఫార్వర్డ్. ఈ బేసిక్స్ ఒక్కొక్క దానికి కీవర్డ్స్ 10 పాయింట్స్ ఉండాలి. నేను ఫస్ట్ క్లాస్ ఓరియంటేషన్లో కూడా చెప్పుంటాను. మనకి సిలబస్ డీకోడ్ చేస్తుంటే 10 యూనిట్స్ ఉన్నాయి, ఒక్కొక్క యూనిట్ని 3 to 4 టాపిక్స్గా డివైడ్ చేసాము. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము.
ఒక టాపిక్కి సంబంధించి మనం మొత్తం పీవైక్యూస్ ఎన్ని ఉన్నాయో లిస్ట్ అవుట్ చేస్తాము. సో ఆ పీవైక్యూస్ దాంతోపాటు ప్రిలిమ్స్ పీవైక్యూస్ ఎన్ని ఉన్నాయో లిస్ట్ అవుట్ చేస్తాము. వీటన్నిటికీ సంబంధించి ఒక కంపైల్డ్ మెటీరియల్ చేసుకుంటాము. ఆ మెటీరియల్ ఫస్ట్ మనకి బల్కీగా ఉండొచ్చు, ఒక్కొక్క టాపిక్ మీద 30 పేజెస్ ఉండొచ్చు, 10 యూనిట్స్ ఉంటాయి, 10 యూనిట్స్లో ఒక 30 టాపిక్స్ ఉండొచ్చు, 30 టాపిక్స్ ఇంటూ 30 పేజెస్ తీసుకుంటే 1000 పేజెస్ ఉండొచ్చు. కానీ మనం ఎలా మారుస్తున్నాం దాన్ని? ఇప్పుడు ఇదంతా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఈ మొత్తం ఎన్ని పేజెస్ ఉంది సపోజ్ పీవైక్యూస్తో కలిపి ఒక 10 పేజెస్ వేసుకోండి. దీనిలో మనకు కావాల్సింది ఏం పాయింట్స్ కావాల్సింది, మిగతాదంతా మీరు రాయగలరు. మీకు స్పాంటేనియస్గా రీకాల్, మీరు 10 పేజెస్ ఎగ్జామ్లో రాయరు కదా, ఎగ్జామ్లో రాయాల్సింది మీకు కావాల్సింది 10 పాయింట్స్. ఆ 10 పాయింట్స్ని మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. సో దానికి సంబంధించిన ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ దానికి ఎగ్జాంపుల్. ఎఫిషియన్సీ ఎగ్జాంపుల్. సో 24/7 సర్వీస్ డెలివరీ అండ్ ఎఫెక్టివ్నెస్ దానికి ఎగ్జాంపుల్స్ కావాలి. ఎగ్జాంపుల్స్ ఎట్లా వస్తాయి కావాలంటే ఈ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ సరే మనం రాయగలుగుతాం, జాబ్ డిస్ప్లేస్మెంట్ ఉంది, ఇవన్నీ మన కీవర్డ్స్ ఉన్నాయి అనుకుందాం. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఇన్నోవేటివ్గా మనం ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. సో హెల్త్ కేర్, డయాగ్నోస్టిక్స్లో, డ్రగ్ డెలివరీలో, ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్లో ఇది హెల్ప్ అవుతుంది. ఇది కూడా ఇంకా ఎలా హెల్ప్ అవుతుంది అని ఇంకొంచెం రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ కావాలనుకోండి. రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రోబోట్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాయి, ఇప్పుడు డయాగ్నోసిస్ చేయడానికి ఇప్పుడు కోవిడ్ పాండమిక్ వచ్చింది సపోజ్, ఫ్యూచర్లో పాండమిక్స్ లాంటివి వస్తాయి, మనుషులు ట్రీట్ చేస్తే ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది. సో వాటిని ఎవరు రీప్లేస్ చేయగలుగుతున్నారు, రోబోట్స్. సో అవే వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తున్నాయి, అవే వాటికి మెడిసిన్ సర్వ్ చేస్తున్నాయి. దిస్ ఈజ్ వాట్ అంటే మనం ఇంకా రియలిస్టిక్గా మనకి ఇన్నోవేటివ్గా న్యూయాన్సెస్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అన్నాను. న్యూయాన్సెస్ అంటే ఏంటిది, మనకు ఉన్న లిమిటెడ్ టైంలో ఆ అప్లికేషన్కి సంబంధించిన కీవర్డ్స్ రాస్తున్నప్పుడు ఆ కీవర్డ్కి సంబంధించిన ఎగ్జాంపుల్ జస్ట్ డ్రగ్ డెలివరీ, అది అండ్ డిసీజ్ డయాగ్నోసిస్ అని మాత్రమే కాకుండా మనం ఏం చేయగలుగుతున్నాం, ఇంకా దాంతోపాటు అప్లికేషన్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ రియలిస్టిక్గా ఇస్తున్నాం. దట్ ఈస్ వాట్ న్యూయాన్సెస్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అంటే. మనం చెబుతున్నటువంటి పాయింట్కి ఎగ్జాంపుల్ ఇవ్వడంతో పాటు దాన్ని సమర్థించుకుంటున్నాం, సబ్స్టాన్షియేట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు దాన్ని సబ్స్టాన్షియేట్ చేయగలిగామో, రియలిస్టిక్గా ఆల్రెడీ ఎగ్జిక్యూషన్లో ఉంది చెప్పగలిగామో, దేర్ ఫోర్ ఇట్ విల్ బీ ఎ వ్యాలిడ్ పాయింట్ అండ్ యూ విల్ గెట్ మోర్, అట్లీస్ట్ డెఫినెట్లీ యూ విల్ అటెండ్ హాఫ్ మార్క్ మోర్ దెన్ దట్ ఆఫ్ అదర్స్. ఇతరుల కన్నా అట్లీస్ట్ ఒక హాఫ్ మార్క్ ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇది మనకి ఎగ్జాంపుల్. ఇలాంటి ఎగ్జాంపుల్స్లో మీరు ఒక ఎగ్జాంపుల్ ఇలా ఒకటి చెప్పిన, అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎస్ యూటిలిటీ ఆఫ్ చాట్ జీపీటీ అండ్ అదర్ జనరేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏ ఉన్నాయో అవి చూడొచ్చు. అండ్ రోబోటిక్స్కి సంబంధించి పవర్డ్ రోబోట్స్ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ పర్ఫార్మ్ కాంప్లెక్స్ టాస్క్స్. ఎగ్జాంపుల్స్ ఏంటి, ఒక కొలరాడోలో ఉన్నటువంటి ఒక ఏఎంపీ అనే రోబోట్ ఏం చేస్తుంది, ఇది రీసైక్లింగ్ ఫెసిలిటీ క్యాపబుల్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ మెటీరియల్ వేరియేషన్స్ టు స్ట్రీమ్లైన్ ప్రాసెసింగ్. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోగలిగితే ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకి చాలా రోబోట్స్ ఇప్పుడు సక్సెస్ఫుల్లీ మనకి చూస్తుంటాం కదా రోజు న్యూస్ పేపర్లో, అది కొంచెం వాల్యూ ఎడిషన్ చేసుకోగలిగితే చాలు. ఇప్పుడు మనం ఐ రోబోట్ అని ఒకటి వచ్చింది, ఇది మసాచ్యూసెట్స్లో తయారు చేశారు. ఇది నోన్ ఫర్ రోంబా అని కూడా పిలుస్తారు. ఇది వాక్యూమ్ క్లీనర్గా ఉపయోగపడుతుంది. అంటే మనకి ఫ్యూచర్లో మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఉండదు, సోషల్ స్టీరియోటైపిజం తగ్గుతుంది అనే పదాలు రాస్తాం కదా. అడ్వాంటేజెస్ చెప్పినప్పుడు, కీవర్డ్స్ చెప్పినప్పుడు ఆ కీవర్డ్స్లో మనం కంపల్సరీ రాయాల్సిన డైమెన్షన్స్లో ఒకటి సోషల్ స్టీరియోటైపిజం అంటే సామాజికంగా నెలకొన్న మూస పద్ధతులను, దురభిప్రాయాలను తొలగించడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అనువర్తించడానికి అవకాశం ఉంది. వాటికి ఉదాహరణగా మనం ఏం చెప్పచ్చు, మానవ సహిత వ్యర్థ నిర్మూలన ఏదైతే ఉందో దాన్ని మానవరహిత వ్యర్థ నిర్మూలనగా మార్చవచ్చు. సో మాన్యువల్ స్కావెంజింగ్ అబాలిష్ చేయొచ్చు మొత్తం పూర్తిగా. అండ్ దానికి ఎగ్జాంపుల్ కూడా కావాలి, చెప్పిన పదమే కాదు, ఎగ్జాంపుల్ కావాలంటే రీసెంట్లీ మనం ఏం చెప్పచ్చు, రీసెంట్లీ ఐ రోబోట్ నోన్ యాజ్ రోంబా సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ యాజ్ వాక్యూమ్ క్లీనర్ అని ఏదైనా పెట్టారు అనుకోండి, ఒక సింపుల్ లాజిక్. దట్ ఈస్ వాట్ అంటే మీరు సబ్స్టాన్షియేషన్ అనేది మీరు రియలిస్టిక్గా చూస్తున్నటువంటి విషయాలతోటి కనుక ఒక్క పాయింట్ రాయగలిగితే దట్ విల్ హెల్ప్ యూ సో మచ్. ఇది నాట్ ఓన్లీ ఇన్ మెయిన్స్ ఆన్సర్స్ బట్ ఆల్సో ఇన్ యువర్ ఎస్సేస్లో ఇంకొంచెం ఎలాబొరేట్గా రాయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు.
అది ఎలా రాయొచ్చు అనేది ఇప్పుడు ఎస్ఏలో చూపిస్తాను మీకు. సో ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను. అంటే మామూలుగా మీకు అందరూ రాసే ఎగ్జాంపుల్స్ ఇలా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ అప్లికేషన్ అంటే హెల్త్, ఫైనాన్స్, ఇదిగో డ్రగ్ డిస్కవరీ చేయడానికి, డిసీజ్ డిస్కవరీకి, డెలివరీకి ఇలా అంటుంటారు కదా. బేసిక్ అందరూ రాస్తారు ఇది. ఫైనాన్స్లో, ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇవి జనరల్ పాయింట్స్. ఇవి జనరల్ పాయింట్స్. వాట్ ఈజ్ యువర్ న్యూయాన్సెస్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్, అది ఎక్కువ ఇంపార్టెంట్. అందరు రాసేదానికన్నా మీరు రాసేటప్పుడు ఎగ్జాంపుల్స్ని ఇంకొంచెం ఎలా తీసుకెళ్ళాం మనం, అన్నిటికీ మనం రాయలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ 2 to 3 పాయింట్స్ కన్నా మనం రాయగలం కదా, బెస్ట్ ఇన్పుట్స్ ఇవ్వగలం. సో అది మనం తీసుకోగలుగుతాం. ఇక్కడ నెక్స్ట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాండ్సన్ రోబోటిక్స్ అనే హాంకాంగ్ చైనాలో, ఇది హ్యూమనాయిడ్ రోబోట్ సోఫియా లాంటిదే. సోఫియా ఏంటిది, న్యాచురల్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ అవుతుంది, దానిలో ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఇది కేవలం మెషినే కాదు, హ్యూమన్ ఎమోషన్స్ని ఐడెంటిఫై చేయగలదు. ఇప్పుడు నాకు స్వెట్ వస్తుందంటే తనకి స్వెట్ వస్తుందని ఫ్యాన్ వేస్తుంది. అది అంటే మీరు చూడొచ్చు, యూట్యూబ్లోకి వెళ్ళి అలాంటివి కొట్టి చూసినా మీకు కనిపిస్తుంది ఎలా ఉంది, అవి ఎలా మాట్లాడుతున్నాయి. కావాలని ఏడిచినప్పుడు ఏడవద్దని ఖర్చిపిస్తుంది హ్యూమన్. సో దిస్ ఈజ్ వాట్, జస్ట్ ఒక నేమ్ మెన్షన్ చేయగలిగితే ఇట్ విల్ హిట్ మోర్. అంటే మీరు ఆల్రెడీ మీరు అక్కడ చెబుతున్నటువంటి పాయింట్కే సబ్స్టాన్షియేషన్గా ఇది ఉపయోగించడం. సో దిస్ ఈజ్ వాట్, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇప్పుడు మీరు నేర్చుకుంటుంది ఇది గమనించారు. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ ఎస్ఏకి ఇచ్చారనుకుందాం. ఇప్పుడు మనం ఏం చూపించాం, జిఎస్ మెయిన్స్ ఆన్సర్ విషయానికి వస్తే ఏమేం చెప్పాం పాయింట్స్, బేసిక్గా కీవర్డ్స్, షార్ట్ హ్యాండ్ ఉండాలి, 30 పేజెస్ని మనం 30 కీవర్డ్స్గా మార్చేసి ఒక పేజీ కుదించాలి, అంతే కదా లక్ష్యం. అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, ఛాలెంజ్, వే ఫార్వర్డ్ అని పెట్టుకుంటాం. దానికి మళ్ళీ ఆ కీవర్డ్స్కి ఏం పెట్టుకోవాలి, ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్స్లో అట్లీస్ట్ ఒక 20-30% ఎగ్జాంపుల్స్కి ఏం కావాలి, సబ్స్టాన్షియేషన్ కావాలి. సబ్స్టాన్షియేషన్ వచ్చింది, ఫైన్, ఇంతవరకు మనం సక్సెస్ అవ్వగలిగాం. ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సంబంధించి, అంటే డైమెన్షన్స్, కీవర్డ్స్, ఎగ్జాంపుల్స్ అండ్ సబ్స్టాన్షియేషన్ ప్లస్ స్మార్ట్ నోట్స్ మేకింగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చాలా ఇన్ఫర్మేషన్ని కుదించి దగ్గరికి తీసుకొని రావడం, పీవైక్యూ థీమ్స్ని ఐడెంటిఫై చేయడం, పీవైక్యూస్ నుంచి మనకి ప్రెడిక్షన్ అక్యురేసీ పెంచుకోవడం, ఫ్యూచర్ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయని అక్యురేట్గా మనం తీసుకురావడం. ఇంతవరకు అయింది మనం సక్సెస్ఫుల్గా. ఇది మెయిన్స్ జిఎస్ ఆన్సర్ రైటింగ్ సంబంధించి. మరి ఎస్ఏకి ఏది సోల్ అంటే ఇప్పుడు దీనికి వచ్చేసరికి న్యూయాన్సెస్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. జిఎస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మనకి ఏం అవసరమైంది, కంటెంట్ ఎన్రిచ్మెంట్ అండ్ ఇన్నోవేటివ్ క్రియేటివ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. ఓకే, ఈ కంటెంట్ ఎన్రిచ్మెంట్తో పాటు ఈ న్యూయాన్సెస్లో మెయిన్స్కి సంబంధించింది కాకుండా మనకి ఇంకా అడిషనల్గా ఏం కావాలి, కంటెంట్ మాత్రమే కాకుండా ఎస్ఏలో కోహరెన్స్ కావాలి. సో కంటెంట్ ఎన్రిచ్మెంట్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద మెయిన్స్ జిఎస్ ఆన్సర్, బట్ కోహరెన్స్ ఈజ్ ద సోల్ ఆఫ్ ఎస్ఏ. కోహరెన్స్ అంటే ఏంటి, పొందిక, స్పష్టమైన అమరిక, నీ ఆలోచనల మధ్య అమరిక ఉండాలి. ఓకే, నీ పదాల మధ్య అమరిక ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి, స్పష్టమైన ఒక అనుసంధానత ఉండాలి. అది ఫ్లో అనేది తీసుకొస్తుంది ఎస్ఏకి. ఇప్పుడు మీరు జిఎస్ ఆన్సర్లో హెడింగ్, సబ్ హెడింగ్, డైమెన్షన్స్, కీవర్డ్స్, ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా హిట్ చేస్తారు. బట్ ఎస్ఏలో ఏం చేస్తాం మనం, దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా తీసుకెళ్తాం. ఇంట్రొడక్షన్ అనేది డైరెక్ట్గా డెఫినేషన్ ఇవ్వం, దాన్ని అప్లైడ్ నాలెడ్జ్తో మెన్షన్ చేస్తాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక ఎస్ఏ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను ఒక ఇంట్రొడక్షన్ మీకు ఎగ్జాంపుల్స్కి ఇవన్నీ చూపిస్తాను, ఎలా కోహరెన్స్ అనేది సౌల్గా ఉంటుంది. కంటెంట్తో పాటు మన ఆలోచనలను, మనకున్న విషయ పరిజ్ఞానాన్ని, కంటెంట్ అంటే విషయ పరిజ్ఞానం, దాన్ని ఏం చేయాలి మనం, సిస్టమైజ్డ్గా అల్లికగా తీసుకొని రాగలగాలి. తీసుకొని వచ్చే విధానంలో మన దగ్గర ఏం నైపుణ్యం కూడా అవసరం అవుతుంది ఇందులో, కీవర్డ్స్, డైమెన్షన్స్, కంటెంట్ ఎన్రిచ్మెంట్ కాక లాంగ్వేజ్ కంపిటెన్సీ. లాంగ్వేజ్ కంపిటెన్సీ పెరగాలంటే ఎస్ఏస్కి మినిమం 30 ఎస్ఏస్ ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. అవి కూడా చాలా థీమాటిక్గా ప్రాక్టీస్ చేయాలి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో మొన్న నేను 10 ఎస్ఏసే ఇచ్చాను, టార్గెట్ టాప్ 10 అని, అందులో 2 ఎస్ఏస్ వచ్చాయి పర్ఫెక్ట్గా. సాఫ్ట్ పవర్ మీద ఇచ్చాం, అది నేను యూట్యూబ్లో ఎప్పుడో అది పోస్ట్ చేస్తుంది చూడండి, ఎగ్జామ్కి ఒక 2 months ముందు పోస్ట్ అయ్యింది. అంటే పర్ఫెక్ట్గా మనం ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళగలిగినప్పుడు మనకి మెయిన్స్లో 70% ప్రెడిక్టెడ్ రావాలి. ప్రెడిక్టెడ్ రావాలంటే మనం ఏం చేయాలి, అనవసరమైన జంక్ చదవద్దు, అండ్ దానిలో మాస్టర్ సైన్స్ అవసరం లేదు. ఇప్పుడు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఎలా తయారు చేస్తున్నారో, దానిలో ఉన్న కోడింగ్ ఏంటి అని మనం నేర్చుకుంటున్నాం, అవసరం లేదు కదా. సో పర్ఫెక్ట్గా ఒక బ్యూరోక్రాటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా నువ్వు ఫ్యూచర్ పొటెన్షియల్ టూల్గా వాడగలవు అని నేర్చుకోవాలి. అది ఇక్కడ మనం చూసుకుంటే
ఈ కోహరెన్స్ అనేది మనకున్న ఆలోచనల అమరిక అనేది అక్కడ కంటెంట్ ఎన్రిచ్మెంట్తో పాటు తీసుకొని వచ్చే విధానం అనేది ఇక్కడ అవసరం అని చెప్పాను. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ఎస్సే ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ నెసెసరీ ఈవిల్ అని ఒక ఎస్సే ఇచ్చా. ఇది కూడా అప్పుడు టార్గెట్ టాప్ 10 అలాంటి వాటిలో ఇచ్చింది. ఏ ఫ్యూచర్ రియాలిటీ అన్నాం. దీనిలో మనం బేసిక్గా జిఎస్ ఆన్సర్ అనుకోండి, అది ఎలా రాస్తాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి సంబంధించిన డెఫినేషన్ పెట్టేసి నెసెసరీ ఈవిల్ అన్నప్పుడు దానిలో ఈవిల్ ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయి, బట్ ఎందుకు నెసెసరీ అనేది కూడా మనం చెప్తాం. చెప్పేసి అప్పుడు దానిలో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్పమన్నట్టే కదా అర్థం. డైరెక్ట్గా అదే అడిగాడు, అంతే కదా. ఇది నెసెసరీ అంటున్నాడు, బట్ ఈవిల్ అంటున్నాడు అంటే దానిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం దాన్ని నెసెసిటీ ఉంది అంటే మనం దానికి వే ఫార్వర్డ్ కూడా ఇవ్వాలి. ఆ ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేస్తూ మనం వే ఫార్వర్డ్ ఇవ్వాలని అర్థం. అంటే మనకు కావాల్సిన ఫైనల్గా ఫండమెంటల్ థియరీ ఇదే ఉంది. ఎస్ఏ డైరెక్ట్గా హిట్ చేస్తాం, 1 పేజ్లో 1.5 పేజ్లో మనం ఆన్సర్ రాయగలిగాం అక్కడ. కానీ ఎస్ఏ అలా ఉండదు కదా. ఎస్ఏ చాలా ఎలాబొరేట్గా రాయాలన్నప్పుడు ఒక 8 పేజెస్ 9 పేజెస్ వరకు చూడండి. ఇట్ ఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ యువర్ ఎబిలిటీ టు బిల్డ్ కోహరెన్స్ ఆఫ్ ఐడియాస్, ఎస్పెషల్లీ ఇన్ ఐడియాస్, కోహరెన్స్ ఇన్ ఐడియాస్. సో ఇంట్రడక్షన్ మీరు 2 పద్ధతుల్లో ఇవ్వచ్చు. ఇంట్రడక్షన్ ఇచ్చే పద్ధతిలో ఎలా ఇవ్వచ్చు? ఒక ఫిక్షన్ మెన్షన్ చేయొచ్చు, లేదా ఒక రియలిస్టిక్ కేస్ స్టడీ మెన్షన్ చేయొచ్చు. ఎస్ఏ విషయానికి వస్తే ఒక ఫిక్షనల్ స్టోరీ ఉండొచ్చు, లేదా ఒక రియలిస్టిక్ కేస్ స్టడీ ఉండొచ్చు, ఒక వాస్తవిక సంఘటన లేదా ఒక కాల్పనిక దృశ్యం అనొచ్చు మనం. ఇలా 2. మూడోది ఏంటిది? దీనిలో ఒక కొటేషన్ ఉండొచ్చు. ఒక కొటేషన్ అది కూడా నార్మల్ వ్యక్తులు చెప్పింది కాదు. ఇప్పుడు అమర్త్య సేన్ లాంటి వాళ్ళు, అభిజిత్ బెనర్జీ లాంటి వాళ్ళు నోబెల్ లారియట్స్, అది ఎకనమిక్స్లో కాబట్టి వాళ్ళు చెప్పేది కొటేషన్ కన్నా ఎక్కువ ఏంటిది? రీసెర్చ్ ఓరియంటెడ్. అది మనం తీసుకోవచ్చు ప్రామాణికంగా అలాంటిది. అదే గాంధీజీ రూరల్ ఎకానమీ గురించి చెప్పారనుకోండి, అదేంటిది? అది ఫిలసాఫికల్ స్పిరిచువలిస్టిక్ విచ్ హ్యాస్ ఇంట్రెస్ట్ ఇన్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ రూరల్ సొసైటీ యాజ్ వెల్. సో వాటిని మనం స్టాటిస్టిక్స్ గానో లేకపోతే వాటిని అథెంటిక్ ఎకనమిస్ట్ ఒపీనియన్ గానో తీసుకోం కదా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. ఓకే, సో మనం కొటేషన్స్ చెప్తున్నాం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఎవరు చెప్తాం? ఫిలాసఫర్ చెప్తామో, లేదా ఒక సైంటిస్టో ఒక పర్టికులర్ ఏరియాలో రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన అవగాహన ఉన్న వాళ్ళతో చెప్తాం. ఇప్పుడు స్పేస్ గురించి చెప్తాం, స్టీఫెన్ హాకిన్స్ ఇలా అన్నాడని చెప్తే దానికి ఒక అథెంటిసిటీ ఉంటుంది కదా. సో మనం కొటేషన్స్ తీసుకునేటప్పుడు కూడా అలా ఉండాలి. సో పర్టికులర్గా మనం కోట్స్ మెన్షన్ చేయడం కానీ, లేదా ఒక ఫిక్షనల్ స్టోరీ ఇవ్వడం కానీ, ఒక రియలిస్టిక్ కేస్ స్టడీ ఇవ్వడం కానీ, ఈ పద్ధతిలో ఉండొచ్చు. ఈ 3 పద్ధతుల్లో నేను ఇచ్చాను ఇంట్రడక్షన్. 3 రకాలుగా ఇవ్వచ్చు ఇంట్రడక్షన్. బట్ ఆ ఇంట్రడక్షన్ ఫ్లో జనరేట్ చేయాలి. ఫ్లో దెబ్బతినకూడదు. లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా కన్సైజ్ చేసి ఉండాలి. ఒక పదాన్ని, ఒక విషయాన్ని 4 పదాల్లో చెప్పే వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు 40 పదాల్లో చెప్పే వ్యక్తి కన్నా. సో అది ఆ సంక్షిప్తత, క్లుప్తత అనేది అవసరం. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే 2018 ఊబర్ ద రైడ్ హెయిలింగ్ ఈవెంట్ ఫేస్డ్ ఏ మేజర్ స్కాండల్ వెన్ one of their autonomous vehicles struck and killed a pedestrian in Arizona. ఈ అటానమస్ వెహికల్స్ వేటి ఆధారంగా నడుస్తున్నాయి? ఏ సాంకేతికత ప్రాతిపదికగా నడుస్తున్నాయి అటానమస్ వెహికల్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాతిపదిక. అక్కడే మనకి ఎగ్జామినర్కి కావాల్సిన థీమ్ని కొట్టాం. ఇప్పుడు నెసెసరీ ఈవిల్ అన్నాడు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెసెసరీ ఈవిల్ అన్నాడు కదా. ఈవిల్ అన్నప్పుడు అప్పుడు మనం ఏం చేసాం? దాన్ని ఒక యాక్సిడెంట్ చేసింది అటానమస్ వెహికల్ అని పెట్టాం ఫస్ట్. సో దాన్ని ద యాక్సిడెంట్ బ్రాట్ టు లైట్ ద పొటెన్షియల్ రిస్క్స్ ఆఫ్. అర్థమైంది ఇక్కడ? ద యాక్సిడెంట్ ఏం తీసుకొచ్చింది అందరి దృష్టిలోకి ఒకటేసారి? ఇట్ బ్రాట్ ద ఏంటిది? బ్రాట్ టు లైట్ ద పొటెన్షియల్ రిస్క్స్ ఆఫ్ autonomous vehicles and raised questions about the role of artificial intelligence in our lives. అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అప్లికేషన్స్లో ఏం జరగబోతుంది, ఫ్యూచర్లో ఇటువంటి ప్రమాదాలు జరగబోతున్నాయి అనే కన్సర్న్ మనకి రేజ్ చేసింది అని మనం మెన్షన్ చేయగలం. అంటే పర్ఫెక్ట్గా థీమ్ అడ్రస్ చేస్తాం, సూటిగా సుత్తి లేకుండా చెప్పాము, కానీ అది నేరుగా డెఫినేషన్తో చెప్పలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దానిలో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అలా రాస్తున్నాం వేస్తే. అలా రాస్తే మార్కులు రావు. వ్యాసం అనేది ఎలా ఉండాలి? విపులంగా ఉండాలి, విస్తృతమైన పఠనం ఉండాలి, కానీ క్లుప్తంగా ఉండాలి. ఓకే, దాన్ని అనువర్తించుకోవాలి, అప్లికేషన్ చేయగలగాలి ఎస్సే రాసినప్పుడు. అంతే తప్ప ఆ వ్యాసరచన ఎలా అది మామూలుగా ఇలా దేనికి దానికే సంబంధం లేకుండా ఎక్కడికక్కడ డబ్బాలు పెట్టినట్టుగా మన జిఎస్ లాగా ఉండకూడదు.
ఓకే, సో ఆ ఫ్లో అనేది జనరేట్ చేయగలుగుతుంది. సో పొటెన్షియల్ రిస్క్ ఇన్ అవర్ లైఫ్. వైల్ ఏ హ్యాస్ ద పొటెన్షియల్ టు రివల్యూషనైజ్ అవర్ వరల్డ్, ఇట్ ఈస్ ఆల్సో, అంటే మళ్ళీ మనం చెప్పాలి కదా నెసెసరీ అని, ఎందుకంటే టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్మెంట్ ఈజ్ నెసెసరీ బికాస్ ఇట్ ఈస్ రివల్యూషనైజింగ్ ద ఎంటైర్ సెగ్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ వేరియస్ spheres of life. So it is also becoming increasingly clear that it has potential to become a necessary evil. మన థీమ్ అడ్రస్ అయింది అంటే ఎస్సేలో మేజర్ ఎసెన్స్. థీమ్ అంటే ఏంటి? ప్రధాన సారం, కథాసారం అంటాం కదా, దాని మేజర్ ఎసెన్స్ అంటే ఫైనల్గా కథ అంతా అయిన తర్వాత ఒక లైన్లో చెప్తారు కదా, దురాశ దుఃఖాన్ని ఇచ్చేట్టు ఇలాగా, అలా దాని సారం అనమాట అది నెసెసరీ. అదే ఆ సారమే మనకి ఎస్సే క్వశ్చన్ అవుతుంది. ఆ థీమ్ అనేది అడ్రస్ చేస్తాం పర్ఫెక్ట్గా. ఇక్కడ ఇంట్రడక్షన్ ఇదొక పద్ధతిలో, ఇదొక టైప్ 1 ఇంట్రడక్షన్ అనుకోండి. సో ద బోల్డ్ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ కేర్ఫుల్లీ అలైన్ యువర్ లైన్ ఆఫ్ థాట్ ఆర్గానికల్లీ. మన ఆలోచన కోణం అనేది ఎస్ఏకి తగ్గట్టుగా ఈ బోల్డ్ లైన్స్ తీసుకెళ్తున్నాయి. ఇట్ ఈస్ ఆల్సో బికమ్ నెసెసరీ ఈ వీళ్ళని బోల్డ్ లెటర్ తీసాం. వైల్ అని మళ్ళీ జాగ్రత్తగా ఫస్ట్ రిస్క్ చెప్తున్నాం, దాని తర్వాత దాని నెసెసరీ చెప్తున్నాం, ఈ రెండింటిని కలిపి నెసెసరీ ఈ వీల్ అన్నాం. ఇంట్రడక్షన్లో అక్కడ తెలిసిపోయింది ఏది ఒక రియలిస్టిక్ కేస్ స్టడీ, ఇది రియల్గా జరిగింది కాబట్టి. సరే ఇది నాకు తెలీదు, నీకు రియలిస్టిక్ కేస్ స్టడీ తెలీదు, తెలిస్తేనే కదా రాయగలవు. నీకు ఏదో ఒక సంఘటన నువ్వు సృష్టించలేవు కదా, బలవంతంగా ఇది జరిగిందని ఎగ్జామినర్కి తెలియదులే అనుకొని మ్యానిపులేట్ చేస్తుంటే కుదరదు. నువ్వేం చేయాలి? నువ్వు అప్పుడు నిజంగా అది ఫిక్షన్ అని చెప్పు, ఆ ఫిక్షన్ నీదే అని చెప్పు, ఆ ఫిక్షన్ అని చెప్పు, నీదే అని చెప్పు. బట్ అందులో ఫ్లో జనరేట్ చేయి, క్యూరియాసిటీ జనరేట్ చేయి. లైక్ దిస్, వినాలి అనే క్యూరియాసిటీ జనరేట్ చేయొచ్చు. ఎలా? లెట్ స్టార్ట్ విత్ ఏ ఫిక్షనల్ అనెక్డోట్. ఒక పిట్ట కథ, ఫిక్షనల్, ఒక కాల్పనిక పిట్ట అనెక్డోట్ విచ్ కెన్ క్రియేట్ ఎగ్జైట్మెంట్ అండ్ ఎంగేజ్మెంట్. ఎలా చూడండి, ఇమాజిన్ బీయింగ్ థ్రోన్ ఇన్ టు ఏ మార్నింగ్ ప్యానిక్ బై ద సౌండ్ ఆఫ్ ఎ బ్లేరింగ్ అలార్మ్ స్క్రీమింగ్ ఎట్ యూ టు టేక్ ఇమీడియట్ షెల్టర్. అంటే పొద్దునే నువ్వు లేవగానే అందరూ అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ అలా డోర్స్ ఓపెన్ చేయగానే అలా వినిపిస్తున్నాయి, పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయని ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. యువర్ స్మార్ట్ టీవీ డిస్ప్లే చేస్తుంది, స్మార్ట్ టీవీ డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు సడన్గా ఇక్కడ డిస్ప్లే అయింది, ఏమంది? ఏరియల్ డ్రోన్ రైడ్ అని వచ్చింది. ఏరియల్ డ్రోన్ రైడ్ అని చెప్తుంది, నీ మీద ఒక దాడి జరగబోతుందని చెప్తుంది. ఇలా అంటే ఏమైంది? నా సిస్టమ్ హ్యాక్ అయింది. ఈ సిస్టమ్ హ్యాక్ అయిపోయి నన్ను అలర్ట్ చేసి నాకు వార్నింగ్ ఇస్తుంది. సో దిస్ ఈస్ అటెంప్ట్ టు రేషనలైజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ యూ at the same time towards a window in sheer disbelief as you discover a disappointment cityscape. అంటే డెసిమేటెడ్ సిటీస్కేప్ అంటే మొత్తం ఆల్మోస్ట్ శ్మశానంలో తలపించబోతుంది సిటీ, అంత పెద్ద విధ్వంసం జరగబోతుంది. అంటే పూర్తిగా సిటీ ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తుంది అని నువ్వు చెప్తున్నావు. సో ఇక్కడ రోగ్ ఆర్మీస్ ఆఫ్ డ్రోన్, ఈ మధ్య ఒక ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య యుద్ధం జరిగింది, తెలుసు కదా మీకు. అందులో ఎక్కువ ఈ యుద్ధంలో ఏం వాడారు? డ్రోన్ అటాక్స్ వాడారు. ఓకే, ఇప్పుడు ఆ డ్రోన్స్ మనుషులు వాడారు కదా, ఫ్యూచర్లో ఎవరు వాడతారు? ఇవి ఏఎస్ వాడతాయి అనే పరిస్థితి ఉందనుకోండి. ఈ సిస్టమ్స్ అన్నీ ఎవరు ఆపరేట్ చేస్తారు? ఏఎస్. వీళ్ళు ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? మనుషుల మీద అనే సిచ్యువేషన్ వచ్చింది అనేది ఒక ఫిక్షనల్ స్టోరీ చెప్తున్నాం. సో ఎందుకంటే నీకు ఆ రియలిస్టిక్ ఇన్సిడెంట్ తెలియదు కాబట్టి. ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్ ఇంకోటి ఉంది, అది ఫ్రాన్స్లో అనుకుంటా. ఇద్దరు ఒక రోబోతో చెస్ ఆడడం స్టార్ట్ చేసినప్పుడు వీడు కావాలని చీట్ చేశాడు. చీట్ చెప్తే ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చింది, సెకండ్ టైం వేలు ఇరిచేసింది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ టెస్టిమనీ కదా. అంటే దీన్ని బట్టి మనుషులు ఎథికల్గా ఉండరు. మెషిన్స్కి నువ్వు ఎథిక్స్ కోడ్ అనేది మళ్ళీ అనెథికల్ బిహేవియర్ అనేది ఆల్రెడీ ఇంపార్ట్ చేస్తావు, అట్లనే బిహేవ్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ మళ్ళీ సో మనుషులకి ఎథిక్స్ ఉండవనేసరికి అందరు ఇస్తానే సార్ చాలా కాన్ఫిడెంట్. సో రోగ్ ఆర్మీస్ ఆఫ్ డ్రోన్, రోగ్ ఆర్మీ అంటే పైగా అవ్వబోతున్న గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎథిక్స్ ఉండవనగానే ఎస్ అనేసారంటే ఇది టూ మచ్. ఇలా జరగబోతుంది దాడి అని మీరు ఫిక్షనల్ స్టోరీ చెప్పారు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఏ స్టోరీ బిహైండ్ ఇట్. సో దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఇందాక రాసిన లైన్సే రాస్తారు. రివల్యూషనైజ్ చేస్తుంది, బట్ ఇందులో రిస్క్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇది మనకి ఏమని చెప్తుంది? నెసెసరీ ఈవిల్ అంటుందని మనం చెప్తున్నాం. ఆ స్టోరీ నీకు రియలిస్టిక్ కేస్ స్టడీ తెలియదు కాబట్టి నువ్వు ఒక ఫిక్షనల్ స్టోరీ ఇచ్చావు. ఇచ్చి దీని నుంచి నువ్వు ఆ థీమ్ని అడ్రస్ చేస్తావు. అడ్రస్ చేసిన తర్వాత ఫ్లో మిస్ అవ్వకుండా ట్రాన్సిషనల్ సెంటెన్స్ పెట్టాలి.
అంటే ఒక స్థితి నుంచి మరొక స్థితికి వెళ్ళడానికి మధ్య ఒక పరివర్తన అనేది జరగాలన్నమాట. ఓకే, అది రూపాంతరం చెందాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఇప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్ అయింది కదా, అలా అయిన తర్వాత స్లోగా అది మనం తీసుకెళ్ళాలి. అంటే మీరు ఏఐ అనే పాయింట్ని మీరు ఎలా చదువుతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా చదువుతున్నారు? ఎగ్జామ్లో ఎలా అడిగారు? ఎగ్జామ్లో అడుగుతున్న పీవైక్యూ థీమ్స్ బట్టి ఎలా అడుగుతున్నారు? ఎలాంటి విధానం ఉంది అంటే ఏఐ అంటే ఏంటి, దానిలో ఉన్నటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటి అని ఇప్పుడు ఒక్క క్వశ్చన్ కూడా ఈవెన్ స్పేస్ టెక్నాలజీ మీద కూడా అడగలేదు. దానికి సంబంధించిన ఏమడిగారు? అనువర్తనాలు అడిగారు. ఈ స్పేస్ గురించి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నారు కాబట్టి రిమోట్ సెన్సింగ్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి, ఇన్సైట్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కావాలని నేను ఏ టాపిక్ తీసుకున్నాను? ఏఐ అండ్ రోబోటిక్స్ లాంటి టాపిక్స్ తీసుకొని చెప్తున్నాను మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, బట్ ఇట్ ఈస్ ఏ పొటెన్షియల్ టాపిక్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ 2023 యూపీఎస్సీ మెయిన్స్లో ఎలాగో అనుకున్నాం పొటెన్షియల్ వచ్చింది, దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. దాని ప్రకారం మళ్ళీ మనం 2023 ఏపీఎస్సీ మెయిన్స్లో అనుకున్నాం వస్తున్నాయి. సేమ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 2024లో కూడా వచ్చే అవకాశం 90% ఉంది. దాన్ని మరి ఇంతమంది రాస్తే ఇందులో ఒకళ్ళే ఫస్ట్ వస్తారు. ఆ వచ్చే వ్యక్తికి ఏం కావాలి? ఇక్కడ చాలా న్యూఆన్సెస్ నేర్చుకోవాలి. దీనిలో మిగతా వాళ్ళకన్నా ఇప్పుడు ఇదే ఎస్సే, ఇప్పుడు ఇదే టాపిక్, ఇదే పీడిఎఫ్ అందరికీ షేర్ చేస్తాం. చేసిన తర్వాత అందరినీ ఇదే ఎస్సే మీద ఆన్సర్ రాయమందాం, కానీ అందులో ఒకళ్ళే ఫస్ట్ వస్తారు మళ్ళీ. బట్ అది ఎలా వస్తారు అనేది ఎక్కడ డిపెండ్ అయి ఉంటుంది? మీ బ్రెయిన్ స్టార్మింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్రెయిన్ స్టార్మింగ్ మీరు కేవలం ఎగ్జామ్కి సంబంధించిన కంటెంట్కి ప్రిపేర్ అవ్వడంలోనే ఉండదు. బ్రెయిన్ స్టార్మింగ్ అనేది ఎగ్జామ్కి సంబంధించిన కంటెంట్ ప్రిపేర్ అవ్వడంలోనే ఉండదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవడంలో కూడా, మీ బ్రెయిన్ని మీరు అర్థం చేసుకోవడంలో, మిమ్మల్ని మీరు చదువుకోవడంలో కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది మనం కంటెంట్ చదవడం మీద మాత్రమే డిపెండ్ అయింది కాదు. కంటెంట్ని మనం ఎలా ప్రజెంట్ చేయబోతున్నాం, మనకున్న స్కిల్స్ ఏంటి. కొంతమంది ఆర్టిస్టిక్గా ప్రజెంట్ చేయగలరు, ఆ స్కిల్స్. ఇప్పుడు అమ్మాయిలు ముగ్గులు ఎక్కువ వేస్తారు కాబట్టి బాగా ప్రజెంట్ చేయగలరు, కాబట్టి ఆ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? మనకు ఆర్టిస్టిక్ ప్రజెంటేషన్ ఉంటే చేయగలం, కానీ లేనప్పుడు అనవసరమైన ప్రయోగాలు చేసి ఫ్లో డిస్టర్బ్ చేయొద్దు. మీ న్యాచురల్ ప్రజెంటేషన్ ఏదనేది మీరు ఐడెంటిఫై చేయాలి, ఒక స్టాండర్డ్ టెంప్లెట్ తయారు చేసుకోవాలి. దాని మీద అంటే మిమ్మల్ని మీరు స్టడీ చేయడం మీద ఫోకస్ చేయాలి. ఎగ్జామ్కి సంబంధించి మిమ్మల్ని మీరు స్టడీ చేయడం మీద ఫోకస్ చేస్తే మీకు ఎక్కడ స్కిల్ ఉంది, మీరు నెరేషన్ బాగా చేయగలరా, మీ లాంగ్వేజ్ బాగుందా, లేదా నా రైటింగ్ బాగాలేదా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలా, ఏ ఏరియాలో నాకు స్ట్రెంగ్త్ ఉంది అనేది మీరు అనలైజ్ చేసుకొని ఏ ఏరియాలో వీక్నెస్ ఉందని చూసుకోగలిగితే దెర్ ఈస్ హ్యూజ్ పాసిబిలిటీ ఆఫ్ క్లియరింగ్ దిస్ ఎగ్జామ్. ఓకే, అంటే మీరు ఎగ్జామ్కి సంబంధించిన కంటెంట్ ఎన్రిచ్మెంట్ మాత్రమే కాదు, దాంతోపాటు మీరు బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే మిగతా వాళ్ళకన్నా మనం యూనిక్గా మీ న్యూఆన్సెస్ మళ్ళీ ఫ్లో దెబ్బతినకుండా ఎలా ప్రజెంట్ చేయగలరని తెలుస్తుంది, మీ న్యాచురాలిటీ దెబ్బతినకుండా. ఓకే, సో ఇలా ద యూజ్ ఆఫ్ ఏఐ అనేది నేను మీకు చెప్తున్నప్పుడు ఇక్కడ మీకు డైమెన్షన్స్ తీసుకోవడం అనేది కూడా బేసిక్ జిఎస్లో ఎలా తీసుకున్నాం మనం, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇలా తీసుకున్నాం. బట్ ఇక్కడ ఎలా తీసుకోబోతున్నాం? ఒక ఫిక్షనల్ స్టోరీ ఇచ్చిన తర్వాత నెసెసరీ అని చెప్పాలి అంటే మనం ఏం చెప్పాలి? ఇప్పుడు ఇక్కడ ఇందాక చెప్పినటువంటి అడ్వాంటేజెస్ని కేస్ స్టడీస్ రూపంలో చెప్పాలి. కేస్ స్టడీస్ రూపంలో ఇదిగో ఇలా సోఫియా ఇలా చేసింది, నెక్స్ట్ ఇంకొక ఏ టూల్ దీనివల్ల ఈ బెనిఫిట్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఫైనల్గా మనం ఇంకోటి కూడా చెప్పచ్చు, డిసడ్వాంటేజెస్ అన్నిటినీ ఓవర్కమ్ చేయాలంటే it is not AI that is going to replace human beings, it is a person with AI going to replace others. ఓకే, అలా ఎందుకంటే అల్టిమేట్లీ హ్యూమన్ డైరెక్షన్, హ్యూమన్ డిక్టేషన్, హ్యూమన్ క్రియేటివ్ అప్రోచ్ అనేది లేకపోతే ఏ టూల్స్ అనేవి వర్క్ చేయవు, వర్క్ చేయవు. ఓకే అనే కన్క్లూజన్ తీసుకొని రావాలి. అది తీసుకొని వచ్చేటప్పుడు మనం జనరేట్ చేస్తున్నటువంటి ఫ్లో, ఇంట్రడక్షన్ అలా వస్తుంది, మళ్ళీ కన్క్లూజన్ అలా వస్తుంది. మధ్యలో మీకున్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ని ఏం చేయాలి? కేస్ స్టడీస్ రూపంలో, ఫిక్షనల్ స్టోరీస్ రూపంలో ఇంట్రెస్టింగ్గా చెప్పుకుంటూ వెళ్ళాలి. సో దీనికి సంబంధించి ఈ ఎస్సే మొత్తాన్ని మీకు నేను అప్లోడ్ చేస్తాను, మీకు చూడొచ్చు. ఆ మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా అప్లోడ్ చేస్తాను, చూడొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వాట్ యూ కాల్ వన్ టాపిక్ ఓన్లీ. అది కూడా దేన్ని మైక్రోకి వద్దాం ఒకసారి. మైక్రో అంటే మనం సిలబస్ ఫస్ట్ యూనిట్ ఉన్నాం, ఫస్ట్ యూనిట్లో టాపిక్స్ డివైడ్ చేస్తాం, ఆ టాపిక్లో ఫస్ట్ టాపిక్లో ఉన్నాం, ఫస్ట్ టాపిక్లో థీమ్స్ ఐడెంటిఫై చేస్తాం, ఆ థీమ్స్లో ఫస్ట్ థీమ్లో ఉన్నాం. ఓకే, విశ్వంలో యూనివర్స్ నుంచి ప్రారంభమై మన దగ్గరకు వచ్చింది. సో అలా స్లోగా రైట్. మీరు ఒకసారి చూడండి,
మన బ్రాడ్ టాపిక్ ఏంటిది? యూనిట్ 1లో ఫస్ట్ టాపిక్ క్లాసికల్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ ఎస్ఎన్టీ. ఇప్పుడు క్లాసికల్ ఎమర్జింగ్ ఏరియాస్ అంటే ఏంటో బేసిక్గా తెలుసుకున్నారు. దాంతో థీమ్స్ ఐడెంటిఫై చేశారు. ఈ థీమ్స్ ఈ 4తోనే ఉండదు, ఇంకో 20-30 ఉంటాయి. ఆ లిస్ట్ అంతా ప్రిపేర్ చేస్తాను, ఇస్తాను. ఓకే, ఇప్పుడు దీనిలో ఒక థీమ్ని మాత్రమే మనం చదివాం. ఈ థీమ్ని ఎక్కడి నుంచి తీసాం? మనం పీవైక్యూస్ నుంచి తీస్తాం. ఓకే, ఒక థీమ్ నుంచి ఇస్తాం. సో ఇలా మనం ఒక సెకండ్ టాపిక్కి వెళ్ళాం అనుకుందాం. సెకండ్ టాపిక్ దేనికి సంబంధించి? యూనిట్ 1లోనే సెకండ్ టాపిక్ ఏంటిది? ఇది కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ అన్ ఇంజిన్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్. అంటే ఒక్కసారి బ్రెయిన్లో మళ్ళీ తెచ్చుకోండి. ఫస్ట్ యూనిట్లోనే మనకి ఫస్ట్ బేసిక్గా ఏం టచ్ చేశారు? క్లాసికల్ ఎమర్జింగ్ సైన్స్ అనేది ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశారు. దానిలో క్వశ్చన్ ఒకటి ఇస్తారు, బట్ ఇమ్మీడియట్లీ దాని తర్వాత మనకి ఎలా థింక్ చేయాలనేది ఇక్కడ సెకండ్ యూనిట్ చెప్తుంది. ఎందుకంటే ఫస్ట్ టాపిక్ అనేది సెకండ్ యూనిట్ కాదు, ఫస్ట్ యూనిట్లో సెకండ్ టాపిక్. ఫస్ట్ టాపిక్ అనేది ఏం చెప్తుంది? థియరీ చెప్తుంది. క్లాసికల్ ఎమర్జింగ్ ఇవేంటివి? థియరీస్. ఆ థియరీకి సంబంధించిన అప్లికేషన్ సెకండ్ టాపిక్లో ఉంది. అంటే మీరు ఆ థియరీకి సంబంధించి ఏం చేయాలి? పాలసీస్ చదవాలి. పాలసీస్ ఏమున్నాయో చూసుకోవాలి, ప్రోగ్రామ్స్ ఏమున్నాయో చూసుకోవాలి. ఇప్పుడు ఇంత పెద్ద ఏ నెట్వర్క్ వస్తుందంటే మరి గవర్నమెంట్కి ఒక పాలసీ ఉండాలిగా. ఐటీ వచ్చినప్పుడు పాలసీ వచ్చింది కదా, ఆ పాలసీ ఏంటో చూడాలి కదా. ఆ పాలసీలో మళ్ళీ ప్రైవసీ ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయో చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అని వచ్చినప్పుడు మళ్ళీ అందులో ప్రైవసీ ఛాలెంజెస్ అన్ని చెక్ చేసుకున్నారు కదా. ఆ క్వశ్చన్ కూడా వచ్చింది కదా యూపీఎస్సీలో, ఇప్పుడు మీకు చూపిస్తుంది. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ థియరీ వచ్చింది, ఆ థియరీకి సంబంధించిన ఏం చేయాలి? పాలసీస్ ఏమున్నాయి? ఆ పాలసీ ఉందంటేనే థర్డ్ టాపిక్ ఏంటో తెలుసా? ఫస్ట్ పాలసీ డ్రాఫ్టింగ్కి సంబంధించి ఉంది సెకండ్ టాపిక్. థర్డ్ టాపిక్ ఏముంది? ఆ డ్రాఫ్ట్ పాలసీని ఎప్పుడైనా ముసాయిదా తయారు చేసుకుంటాం, ఆ పాలసీ ఎగ్జిక్యూషన్ ఛాలెంజెస్ ఉంటాయి, దాని అమలు. ఓకే, అంటే లెజిస్లేషన్ అయిన తర్వాత ఏముంది? ఎగ్జిక్యూషన్. అంటే మనకి ఏముంది? ఫస్ట్ క్లాసికల్ ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ కాన్సెప్ట్స్ ఏంటో నేర్చుకుంటున్నాం. అందులో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటనే లిస్ట్ అవుట్ చేసుకున్నాం, అవన్నీ నేర్చుకున్నాం. అది థియరీ పార్ట్ అయింది. దాని తర్వాత వాటి మీద పాలసీస్ ఏమున్నాయి? నేషనల్ ప్రోగ్రామ్స్ పాలసీస్ ఏమున్నాయి? ప్రజెంట్ ఇండియాలో వాటికి సంబంధించి వస్తున్న డెవలప్మెంట్స్ ఏంటో చూస్తున్నాం కదా. కరెంట్ సైన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ డెవలప్మెంటే. పర్టికులర్గా ఇప్పుడు నేను బేసిక్ ఫిజిక్స్ కాంపోనెంట్స్ ఇప్పుడు ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అవి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తెలుసు అందరికి. సో ఆ పాలసీస్ ప్రోగ్రామ్స్ మనకి స్టార్ట్ అయినాయి, వాటికి డ్రాఫ్టింగ్ అనేది జరిగింది, డ్రాఫ్టింగ్ జరుగుతుంది. ఆ డ్రాఫ్టింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, క్వశ్చన్స్. ఇది సెకండ్. సేమ్ అదే థీమ్ ఇక ఫండమెంటల్ అన్నిటికీ. ప్రతిదానికి ఫండమెంటల్గా ఏముంటుంది? సైన్స్ థియరీ తీసుకుంటాం, ఎమర్జింగ్ ఏరియాస్ అన్నాం, థీమ్స్ ఐడెంటిఫై చేసినాం, అందులో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, ఛాలెంజ్, వే ఫార్వర్డ్. నెక్స్ట్ వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ పాలసీస్ సెకండ్ టాపిక్. ఆ ప్రోగ్రామ్స్ పాలసీస్లో ఏముంది? అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. ఏ పాలసీ అయినా, ఐపీ పాలసీ, ఏఐ పాలసీ, ఏ పాలసీ తీసుకొచ్చినా దానిలో ఏముండాలి మనకి? అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, ఛాలెంజెస్, వే ఫార్వర్డ్, కీవర్డ్స్ ఉండాలి. మళ్ళీ కీవర్డ్స్కి నువ్వేం చేసుకోవాలి? పక్కా అట్లీస్ట్ ఒక 25 to 30% నీ దగ్గర ఒక సబ్స్టాన్షియేటింగ్ పాయింట్ ఉండాలి. సెకండ్. థర్డ్ ఏంటిది? ఆ పాలసీస్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్. థర్డ్ టాపిక్ యూనిట్ 1లో. సో ఇప్పుడు మీకు ఈజీగా డీకోడ్ చేయగలుగుతున్నాం సిలబస్ డీకోడింగ్లో ఉంది. ఫస్ట్ థియరీ ఉంది, సెకండ్ పాలసీ ఉంది, థర్డ్ పాలసీ ఎగ్జిక్యూషన్ ఉంది. ఇంతే సింపుల్. 1 లైన్లో తీసుకొచ్చిన అది కీవర్డ్. 30 పేజీలను ఎక్కడ తీసుకొచ్చాం? 1 లైన్. అది మనం ఇప్పుడు ఈ పాలసీ సెకండ్ టాపిక్ గురించి చూద్దాం. కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ అన్ ఇంజిన్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఇది డీకోడ్ చేస్తున్నాం. ఏంటిది ఇది? ప్రజెంట్ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అర్థం ఏమొస్తుంది? కరెంట్ సైన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ అంటే which are fundamentally involved in altering the way of people life and connecting communication with respect to connect, communicate and transact with profound effect on economic development and రాసాం. అంటే సిలబస్ ఒక్కసారి చూడండి ఏమంటున్నాడు ఇక్కడ? కరెంట్ ఎస్ఎన్టీ డెవలప్మెంట్స్ అన్నాడు. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు? వాటి ఇంపార్టెన్స్ ఏంటి? యాజ్ అన్ ఇంజిన్ ఫర్ వాట్ ఇంపార్టెన్స్ ఫర్ యాజ్ అన్ ఇంజిన్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్. నేషనల్ డెవలప్మెంట్ అంటే ఏమొస్తాయి? సిగ్నిఫికెంట్గా
పీపుల్ లైవ్ చేంజ్ చేయడం అంటే ఏంటి? హెల్త్ అవుట్కమ్స్, ఐఎంఆర్, ఎంఎంఆర్ లాంటివి. సోషల్ అవుట్కమ్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ ఎకడమిక్ అవుట్కమ్స్, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, స్కిల్ డెవలప్మెంట్, ట్రాన్స్ఫార్మింగ్ సొసైటీ అనే పాయింట్లో నేషనల్ డెవలప్మెంట్ ఉందా? నెక్స్ట్ దాని పాయింట్లో నెక్స్ట్ వే పీపుల్ లివ్, కనెక్ట్, కమ్యూనికేట్, ఈ ఏరియాస్లో మొత్తం ఎకనమిక్ డెవలప్మెంట్లో తీసుకొస్తున్నటువంటి చేంజ్ ఏంటి అంటున్నారు. ఈ చేంజ్కి సంబంధించి ఒకసారి చూడు, క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి చూసుకో. సేమ్ ఇదే కదా, మళ్ళీ సేమ్ ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ ఫాలో అయితే ప్రతి ఒక్క టాపిక్ నీకు ఇందాకే చెప్పేసాం కదా. మొత్తం టాపిక్స్ ఎన్ని ఉన్నాయి? 10 యూనిట్స్. 10 యూనిట్స్ని 40 టాపిక్స్ అనుకోండి, అప్రాక్సిమేట్గా 35 to 40. ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఎన్ని పీవైక్యూస్ ఉండొచ్చు? మెయిన్స్ అయితే ఒక 5 ఉండొచ్చు, ప్రిలిమ్స్ అయితే ఒక 5 ఉండొచ్చు. సో ఓకే, అండ్ 40 టాపిక్స్, 45, 200 సరిపోయింది. 200 పీవైక్యూస్. 200 పీవైక్యూస్కి స్ట్రక్చర్డ్గా కీవర్డ్స్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, వే ఫార్వర్డ్, ఛాలెంజెస్. హౌ ఇస్ ఇట్? మనకి ప్రాపర్గా 200కి సంబంధించిన పీవైక్యూస్ మెయిన్స్కి సంబంధించి చదువుతున్నప్పుడే ఏం చేయాలి? అక్కడ దాని రిలేటెడ్ బేసిక్ థియరీ అనేది ప్రిలిమ్స్కి సంబంధించి చదువుకుంటే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లు ఏమొచ్చినాయి ఇందులోనే సేమ్. మళ్ళీ ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్ అంటే ఇదిగో దేనికి సంబంధించి డెవలప్మెంట్? ఇది కరెంట్ సైన్స్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా. ఇండియాకి సంబంధించే కదా. ఇండియాకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ హౌ ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్. ఎక్స్ప్లెయిన్ హౌ ఆత్మనిర్భర్ అంటే విచ్? ఇండిజినైజేషన్. ఇండియాకి సంబంధించి ఆత్మనిర్భర్ ఇనిషియేటివ్ ఇన్ బ్రింగింగ్ ఎ బిగ్ చేంజ్ ఇన్ ఇండియాస్ ఐటీ సెక్టర్. Suggest the steps to be taken to make India a globally technological hub. Next, discuss India's achievements in the field of, ఇది APPSC 2023 మెయిన్స్లో అడిగింది. See, indigenization of current science, technology, contemporary emerging technologies అనేది అన్ని సబ్జెక్ట్స్, అన్ని స్టేట్ సర్వీస్ కమిషన్స్లో ఉంది ఇండియాలో. ఓకే, కాబట్టి ఇది పొటెన్షియల్ క్వశ్చన్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ పాసిబుల్ క్వశ్చన్. ఇలాంటివి డిస్కస్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అదే కదా అడిగింది, డిస్కస్ అచీవ్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏమని అడుగుతున్నాడు? ఇండియాస్ డెవలప్మెంట్స్ అడుగుతున్నాడు. బట్ దాన్ని మళ్ళీ లింక్ చేస్తున్నారు. హౌ ద అప్లికేషన్ ఆఫ్ దిస్ టెక్నాలజీ హ్యాస్ హెల్ప్డ్ ఇండియా ఇంటూ సోషియో ఎకనమిక్ డెవలప్మెంట్. మళ్ళీ ఇండియన్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్. ఇప్పుడు కరెక్ట్గా మనకి తెలుస్తుందా థీమ్ ఏంటి ఐడెంటిఫై చేయడం అనేది? చూడండి, ఇందాక ఏం అడిగాడు? ముందు దాంట్లో కూడా హెల్త్ సెక్టర్ అడిగాడు. ప్రతి ఒక్క అప్లికేషన్ ఏ అంటాడు, ఏం తీసుకొచ్చి హెల్త్ వేస్తాడు. నానో అంటాడు, నానోని తీసుకొచ్చి హెల్త్కి వేస్తున్నాడు. అసలు మిగతా టెక్నాలజీస్ ఏపీపీఎస్సీలో హెల్త్కి అన్ని టెక్నాలజీస్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్న న్యూ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్ని హెల్త్కి వేస్తాడు. ఇప్పుడు నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది దేనికి? రీసెంట్ డెవలప్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలు వస్తున్నవి దేనికి ఉండాలి? నేషనల్ డెవలప్మెంట్కి ఉండాలి. అవి ఇంజన్గా పనిచేయాలి. నేషనల్ డెవలప్మెంట్ డీకోడ్ అవుతుంది. ఇంజన్గా పనిచేయాలంటే ఆ నేషనల్ డెవలప్మెంట్ ఇండియాని సర్వీస్ సెక్టర్లో ముఖ్యంగా ఐటీలో ఎలా నెంబర్ 1 చేయాలి, అది ఇంజన్గా ఎలా పనిచేస్తుంది. ఏ క్వశ్చన్ అది? ఏపీపీఎస్సీ క్వశ్చన్. యూపీఎస్సీ క్వశ్చన్ ఏంటిది? రీసెంట్ డెవలప్మెంట్ స్పేస్లో ఉంది. డెవలప్మెంట్ ఇన్ ఎస్ఎన్టీ, దట్ షుడ్ బి అన్ ఇంజన్ ఫర్ విచ్ సెక్టర్? సోషియో ఎకనమిక్ డెవలప్మెంట్. ఇందాక చెప్పిన ఐఎంఆర్, ఎఫ్ఎంఆర్ అండ్ పర్చేసింగ్ పవర్స్ ఇవే ఎకనమిక్ గ్రోత్, డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ. నెక్స్ట్, వర్క్ ఆఫ్ బోస్ ఐన్స్టీన్. ఇప్పుడు డెవలప్మెంట్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అంటే ఆ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా కదా, అంటే ఇండియన్స్దే కదా. ఇండియన్స్ ఎవరెవరైతే బాగా కాంట్రిబ్యూట్ చేస్తారో ఎస్ఎన్టీ డెవలప్మెంట్, అది మనకి మ్యాండేటరీ అనడానికి ఇది ఒక క్వశ్చన్. మళ్ళీ ఇవి ఒక తార్కాణాలు, అది మనం చదవాలి పక్క. ఎంఎస్ స్వామినాథన్ అంటే చదవాలి. సో ఒకసారి చూడండి, ఎందుకని ఇక్కడ ఏమేమి, ఇక్కడ ఒక అగ్రికల్చర్ సెక్టర్లో వచ్చిన, ఇండస్ట్రియల్ సెక్టర్లో వచ్చిన, హెల్త్ సెక్టర్లో వచ్చిన ఇండియన్స్ కాంట్రిబ్యూషన్ ఉందంటే సిగ్నిఫికెంట్గా, అది మాత్రం పక్కా చదవాలి. సో చూడండి ఇక్కడ, డిస్కస్ బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ డన్ బై ప్రొఫెసర్ సత్యేంద్రనాథ్ బోస్ అండ్ షో ఇట్ హౌ ఇట్ షోడ్ ఇట్ రివల్యూషనైజ్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్. బోస్ సైన్స్, ఇది 2018లో యూపీఎస్సీలో అడిగింది. నెక్స్ట్ 2019లో అడిగింది, హౌ వాజ్ ఇండియా బెనిఫిటెడ్ ఫ్రమ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ విశ్వేశ్వరయ్య అండ్ స్వామినాథన్. ఓకే, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వాటర్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చరల్ సైన్స్. సో ఇది 2019లో అడిగింది. అంటే మనకి ఇక్కడ
స్టాటిక్ ఉంది, ఆ స్టాటిక్లో మళ్ళీ కాంట్రిబ్యూషన్ ఉంది రీసెంట్గా, దాని కాంట్రిబ్యూషన్కి సంబంధించి ఇంజిన్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. అది కనెక్ట్ అవుతుంది లేదా ఆ కాంట్రిబ్యూషన్. డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇండియా అంటే అది ఎవరిని ఉండాలి, ఇండియన్స్ ఉన్నారంటే ఖచ్చితంగా క్వశ్చన్ ఉండే అవకాశం ఉండొచ్చు. రైట్, ఇట్లా క్వశ్చన్స్ చూస్తే రీకాంబినెంట్ డిఎన్ఏ వ్యాక్సిన్ గురించి, నెక్స్ట్ బీటీ బ్రింజల్ అండ్ కాటన్ గురించి, అండ్ క్యాస్నైన్ క్రిస్పర్ క్యాస్నైన్ అప్లికేషన్ గురించి ఇలా క్వశ్చన్స్ వచ్చినాయి ప్రిలిమ్స్లో కూడా. ఓకే, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అని అడిగినప్పుడు ఆ కరెంట్ సైన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట యూపీఎస్సీలో. ఓకే, అది జెనెటిక్ ఇంజనీరింగ్ పైన కానీ స్టెమ్ సెల్ టెక్నాలజీ మీద కానీ క్వశ్చన్స్ అడిగినాయి. అవన్నీ మనం బయోటెక్నాలజీ అనే కంపోనెంట్లో తీసుకుంటామని అనుకోవడానికి లేదు. ఎందుకు లేదు, అందులో మళ్ళీ స్పెసిఫిక్గా వాట్ ఈస్ బయోటెక్నాలజీ, వాట్ ఈస్ ఇట్స్ ఫండమెంటల్, అదంతా సపరేట్. బట్ ఇట్స్ పొటెన్షియల్ అప్లికేషన్స్, ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు ద డెవలప్మెంట్ అన్నప్పుడు అది వేరు. ఓకే, సో ఇదే మోడల్లో మళ్ళీ ఇక ఇలా టాపిక్స్ మనం ఐడెంటిఫై చేస్తే, ఇప్పుడు వీళ్ళు పీవైక్యూస్ ఇచ్చారు కదా, దీన్ని బట్టి ఇంకొన్ని థీమ్స్ తీయచ్చుగా మనం బయటికి. కొన్ని నేను తీసాను, ఒక 6 టాపిక్స్ తీసాను అనుకుందాం. పాసిబుల్ క్వశ్చన్స్, ఇస్రోస్ గగన్యాన్ మిషన్ మీద దాని కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా, యాజ్ అన్ ఇంజిన్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్. అది జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో పనిచేస్తుందా, ఏం చేస్తుంది, అసలు నాకు ఏం కావాలో అన్ని పాయింట్స్ రాయాలి అన్నీ. అది సెట్ భారత్ బయోటెక్స్, ఎందుకని అది సెట్ టు లాంచింగ్ కమింగ్ ఇయర్. ఓకే, నెక్స్ట్ భారత్ బయోటెక్స్ ఇంట్రాన్స్ట్రల్ COVID-19 వ్యాక్సిన్ అన్నాడు. ద ఫస్ట్ నేజల్ వ్యాక్సిన్ ఫర్ COVID-19 హ్యాస్ బీన్ డెవలప్డ్ బై హూమ్, భారత్ బయోటెక్. సో కరెంట్ సైన్స్ అండ్ డెవలప్మెంట్ ఇన్ విచ్ కంట్రీ, ఇండియా. మనుషులు ఉన్నారు, సంస్థలు ఉంటాయి, ఉండవా, న్యాచురల్గా ఉండాలి. సో అవి థీమ్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి కదా. 90% ప్రిడిక్ట్ చేయాలి మనం క్వశ్చన్ ప్రిడిక్ట్ చేసినామంటే అది 70% మనం కేటాయించే ప్రతి నిమిషము అది క్వశ్చన్ అయి ఉండాలి. అనవసరమైంది చదవద్దు, కేటాయించే ప్రతి సెకండు క్వశ్చన్ అయి ఉండాలి. అది మనకి ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా, అంతే. రిఫ్లెక్ట్ అయితే విను, చదువు, లేకపోతే వదిలేయి. ఎన్ని చెప్పినా వినద్దు, నీకు కావాల్సింది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు యాసిడ్స్, బేసెస్, బేసిక్ సైన్స్ ఇవన్నీ చదువుతూ కూర్చుంటావా, నాకు ఎగ్జామ్లో అది రిఫ్లెక్ట్ అవుతుందా లేదా, నాకు కావాల్సింది. ఆ బేసిక్ సైన్సెస్ ఎలాగో నువ్వు చదువుతావు, 6th, 7th, 8th టెక్స్ట్ బుక్స్ నువ్వు చదువుతావు, ఓకే ఫైన్. బట్ నీకు అది ర్యాంక్ తీసుకొస్తుందా, మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ ఏది ర్యాంక్ తీసుకొచ్చేది, ఒక్క క్వశ్చన్ కూడా అందులో రాదు నీకు, మెయిన్స్లో అసలే రాదు. సో నువ్వు పర్టికులర్గా నువ్వు ఎగ్జామ్కి ఏది ఉపయోగపడుతుంది అని ఐడెంటిఫై చేయడంలోనే 70% సక్సెస్ ఉంటుంది. ప్రతి క్షణం ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది అని చదవడంలోనే 70% సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు 6th to 10th జనరల్ సైన్స్ ఒక 10 times చదివినావు, నీకు ర్యాంక్ రాదు. సార్ నేను సైన్స్ స్కూల్ టీచర్ని, నేను 10 yearsగా చెప్తున్నాను, నాకు సైన్స్ మీద చాలా పట్టుంది అన్న ర్యాంక్ రాదు. బట్ నువ్వు చదివింది సైన్స్, బట్ నాట్ ఇట్స్ అప్లికేషన్, ఎస్పెషల్లీ ఎమర్జింగ్ టెక్నాలజీస్. అది బ్యూరోక్రటిక్ లెన్స్లో చదవలేదు, అందు గురించి రాదు. సో పర్టికులర్గా ఈ ఇయరే ఆర్ట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్ BA పాస్ అయ్యి, బట్ BAలో ఉన్నప్పుడే ఏంటి ఏదో కోచింగ్ తీసుకున్నాడు, బట్ ఆ తర్వాత టెస్ట్ సిరీస్ ఈ థీమ్స్ ఇవన్నీ ఐడెంటిఫై చేసి నాలెడ్జ్ ఉండి అతను క్లియర్ చేస్తాడు. సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు. సో BA నుంచి వచ్చినా క్లియర్ చేయడం ఈజీ ఎప్పుడైతే ఎగ్జామ్ని నువ్వు చదువుతున్నావు. సైన్స్ చదువుతున్నావు, ఎగ్జామ్ చదవట్లేదు. నువ్వు ఎగ్జామ్ చదవాలా, సైన్స్ చదవాలా, ఎగ్జామ్ చదవాలి. ఎగ్జామ్ చదవాలంటే ఎగ్జామ్కి ఏం చదవాలి, సిలబస్ అండ్ గవర్నమెంట్ ప్రియారిటీ ఏంటి, ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అని పీవైక్యూస్ చదవాలి. అప్పుడు మనకి ఈ 200 పీవైక్యూస్ చాలు కదా. ఇదే కదా ఎగ్జామ్ అంటే టోటల్గా మన ఈ చేతుల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్కి సంబంధించి నేను థీమ్స్ ఎలా ఐడెంటిఫై చేశాను, ఇవన్నీ భారత్ బయోటెక్ అని నేను ఎందుకు తీసుకున్నా, ఇది ఇక్కడ ఈయన బోస్ ఐన్స్టీన్ అడుగుతున్నాడు, మనుషుల్ని అడిగినప్పుడు సంస్థలు అడుగుతారు. ఆల్రెడీ సంస్థ గురించి కూడా అడిగారు ఒకసారి. ఓకే, అది ప్రిలిమ్స్లో అడిగిన ఉన్నాయి. CSIR గురించి అడిగారు, చాలా సంస్థలు అడిగారు. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ రాకెట్, ఓకే, దాని మీద అడగచ్చా. నెక్స్ట్ చంద్రయాన్ 3 ఆల్రెడీ అడిగేశాడు, ఆల్రెడీ UPSCలో అడిగేశారు. అది నెక్స్ట్ స్పేస్ సంబంధించి వచ్చినప్పుడు మీకు కనిపిస్తుంది అక్కడ. సో అట్లా ఇండియాస్ ఫస్ట్ హైపర్సోనిక్ వెహికల్ అది అడగచ్చా, అడగచ్చు. కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద యాక్టింగ్ యాజ్ అన్ ఇంజిన్ ఫర్ ద డెవలప్మెంట్, నేషనల్ డెవలప్మెంట్.
సో కరెంట్ ఎస్ఎన్టీ డెవలప్మెంట్స్ చూసుకొని వాటి అప్లికేషన్. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్, అది అడగచ్చా? 90% ఛాన్స్ ఉంది. సో మనం ఇలా లిస్ట్ అవుట్ చేస్తాం, ఇంకొక 10 లిస్ట్ అవుట్ చేసాం అనుకున్నాం. లిస్ట్ అవుట్ చేసినవన్నీ చదివి పెట్టుకున్నాం. ఒక్కొక్క టాపిక్ మీద ఒక 10 థీమ్స్ పెట్టుకున్నాం. టోటల్గా 35 టాపిక్స్, 350 థీమ్స్ పర్ఫెక్ట్గా, అండ్ 200 మెయిన్స్ పీవైక్యూస్. ప్రతి ఒక్క థీమ్ పైన ఒక 30 కీవర్డ్స్, అంటే ఒక 3000 to 3500 కీవర్డ్స్. వాటికి బ్రెయిన్లో ఏముండాలి? ఆ కీవర్డ్ చూడంగానే ఎగ్జాంపుల్ వచ్చేసేయాలి, ఆ ఎగ్జాంపుల్కి జస్టిఫికేషన్ వచ్చేసేయాలి. ఇది చేసుకొని పెట్టుకుంటే మనకి క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దానిలో ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్, ఇవన్నీ థీమ్స్ మీకు ఐడెంటిఫై అయిన వాటిలో ఇలాంటిదే. మరి ఇంకొకటి చూద్దాం ఫైనల్గా. ఇంకొక టాపిక్ ఏంటిది? కరెంట్ థర్డ్ టాపిక్. ఇప్పుడు ఇందాకటి థియరిటికల్ పాలసీ మేకింగ్ డెవలప్మెంట్స్ అని వస్తుంది చూసారా? ఇప్పుడు దాని ఎగ్జిక్యూషన్ సంబంధించి కరెంట్ ఎస్ఎన్టీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ అర్బనైజేషన్. అంటే అదేంటి మళ్ళీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అక్కడ కూడా తీసుకోవచ్చు కదా? అంటే స్పెసిఫిక్గా కరెంట్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ గ్రోత్కి విత్ రెస్పెక్ట్ టు వాట్ న్యూ టెక్. ఇప్పుడు సూపర్ కండక్టివిటీ వచ్చింది, ఏం చేయగలుగుతుంది? అది ట్రాన్స్మిషన్ లాస్ తగ్గిస్తుంది, అంతే కదా? ఇప్పుడు నీకు ఇక్కడి నుంచి అక్కడికి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు 100% ఎఫిషియన్సీ తీసుకొని రావాలని నాకు అనిపించింది. బట్ ప్రాక్టికల్గా ఉండదు, వేస్టేజ్ అనేది సగం పోతుంది. ఆ వేస్టేజ్ తగ్గించాలని లక్ష్యం. 50% వేస్టేజ్ ఉంది, నేను ఎంత తగ్గించా? 40% తగ్గించా. దాన్ని ఎంత చేసా? 30% తగ్గించా. అంటే నాకు ఏం లక్ష్యం ఉంది ఇందులో? ఎఫిషియెంట్. బట్ దేనిలో ఉంది? దేనికి సంబంధించింది ఉంది? in the field of electricity, which is contributing to the manufacturing sector more and also service sector naturally. But నాకేం కావాలి ఇక్కడ? ఎఫిషియన్సీ పెంచాలి. దేనిలో పెంచాలి? ఎలక్ట్రిక్ సప్లైలో పెంచాలి. ఎలక్ట్రిక్ సప్లై దేనికోసం పెంచాలి? ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ అర్బనైజేషన్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్. బోత్ ఆర్ కోరిలేటెడ్. ఓకే, అందుకే ఆ టాపిక్ పెట్టాడు సిలబస్లో. యాక్చువల్లీ సిలబస్ టాపిక్ని నేను కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, నేషనల్ డెవలప్మెంట్ అన్న తర్వాత విత్ రిఫరెన్స్ టు నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ అర్బనైజేషన్ అని కూడా ఇచ్చాడు. బట్ కరెంట్ ఎస్ఎన్టీ డెవలప్మెంట్స్ అని పెట్టి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ అర్బనైజేషన్ అని పెట్టా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూపీఎస్సీలో మెయిన్స్ పీవైకి ఒకసారి చూస్తే మీకు ఏమనిపిస్తుంది చూడండి. వాట్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ ఇండస్ట్రీ అన్నాం కదా స్పెసిఫిక్గా. వాట్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ ప్రొహిబిటివ్ లేబర్ దట్ కెన్ బి సస్టైనబుల్లీ మేనేజ్డ్ బై రోబోట్స్. ఇప్పుడు ఈ లేబర్కి సంబంధించింది ఏ సెక్టార్లో వస్తుంది? సో మోస్ట్లీ అటువైపు నుంచే నేను ఆ కోణంలో కూడా ఆలోచించవచ్చు. రోబోట్స్ అనేవి అటువైపు కూడా ఎమర్జింగ్ టెక్నాలజీలు వేయచ్చు. బట్ అప్లికేషన్ దేనికి తీసుకున్నాడని నేను తీసుకుంటున్నా? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అన్నాడు కాబట్టి ఇండస్ట్రీస్కి సంబంధించిన ఎఫిషియన్సీ అయి ఉండొచ్చు, ఇండస్ట్రీస్ సంబంధించిన ఇండస్ట్రియల్ గ్రోత్ సంబంధించిన లేబర్ అయి ఉండొచ్చు, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, వీటిలో ఏదైనా ఉండొచ్చు. వాటిల్లో నాకు ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుందా లేదా, రీప్లేస్మెంట్ ఉందా లేదా, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వల్ల ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది, ఇది నాకు తెలియాలి. సో దిస్ ఈస్ వాట్. సో వాట్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ ప్రొహిబిటివ్ లేబర్ దట్ కెన్ బి sustainably managed by robot? Discuss the initiatives that can propel the research in premier research institutes for substantive and gainful innovation. చూడండి, ఈ టాపిక్కి సంబంధించిన టాపిక్ 2లో కరెంట్ ఎస్ఎన్టీ డెవలప్మెంట్స్లో ఎవరెవరు వస్తున్నారు? మనుషులు వస్తున్నారు. ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎస్ఎన్టీలో ఎస్పెషల్లీ గ్రోత్ కాంట్రిబ్యూషన్కి హెల్ప్ చేసిన వాళ్ళు ఎక్కువ ఎస్ఎన్టీ అండ్ నేషనల్ డెవలప్మెంట్కి ఇంటర్లింక్ చేస్తూ అండ్ ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి. మళ్ళీ ఆ టెక్నాలజీ ఇండస్ట్రీకి అర్బనైజేషన్ గ్రోత్తో పాటు ఆర్గనైజేషన్స్ ఎలా హెల్ప్ చేస్తున్నాయి. ఇక్కడ అడిగిన సెకండ్ పార్ట్ ఏంటిది? దట్ కెన్ ప్రొపెల్ ప్రామినెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ విచ్ కెన్ బ్రింగ్ సచ్ గెయిన్ఫుల్ ఇన్నోవేషన్ అంటున్నాడు. అవి కదా ఆర్గనైజేషన్స్ అంటే ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ ఇచ్చినవి. సో అంటే మనకి ఏ పాయింట్ తీసుకున్నా ఇండస్ట్రీలో, అంటే ఏ పాయింట్ తీసుకున్నా నాకేం కావాలి? ఇక్కడ పక్కా ఏం కావాలి? వాటి కాంట్రిబ్యూషన్ టు నేషనల్ డెవలప్మెంట్, వాటి కాంట్రిబ్యూషన్ టు సోషల్ ఎకనామిక్ అవుట్కమ్, వాటి కాంట్రిబ్యూషన్ టు ఎనీ ఫీల్డ్, పర్టికులర్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్, వాటి కాంట్రిబ్యూషన్ టు ఎడ్యుకేషన్, డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, వాటి కాంట్రిబ్యూషన్ టు అని రావాలి. అందులో ఆ కాంట్రిబ్యూషన్ ఎవరెవరి నుంచి ఉండొచ్చు? ప్రామినెంట్ సైంటిస్ట్ ఉండొచ్చు, ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, ఆ పర్టికులర్ టెక్నాలజీ అయి ఉండొచ్చు. రోబోట్స్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఆర్గనైజేషన్స్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు,
హ్యూమన్ రీసెర్చ్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు, రైట్? అంటే ఇవన్నీ థీమ్స్ ఐడెంటిఫై అయినాయి కదా. ఇప్పుడు ఇలా మొత్తం టాపిక్ వైజ్గా మనం ఏం చేయొచ్చు, ఇలా మొత్తం యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ మెయిన్స్ ప్రిలిమ్స్, ఇలా ప్రిలిమ్స్లో చూసుకుంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ గురించి, లైఫై గురించి, లైట్ ఫిడిలిటీ అండ్ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్. ఒకప్పుడు తెలిసి ఉండేది, ఇప్పుడు ప్రతి ఒక్క చోట ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ లేదే పని కావట్లేదు కదా. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ఫస్ట్ ట్యాగ్ లేకుండా అసలు అవుతుందా మీకు తెలుసు కదా. సో ఇప్పుడు యూపీఐ అనేది 2016లో క్వశ్చన్ యూపీఎస్సీలో, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, అప్పుడు ఎవరికి తెలియదు. క్యూఆర్ కోడ్, క్విక్ రెస్పాన్స్ కోడ్ గురించి క్వశ్చన్ యూపీఎస్సీలో 2016లో. ఇప్పుడు అది స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి అందరి దగ్గర ఉంది, రైట్? అంటే ఇప్పుడున్న ఏఐ ఇంకో 5 yearsలో ఏమవుతుంది, మీ అందరి చేతిలో ఉంటుంది. మీరు అందరు ఇంట్లోనే కూర్చుంటారు, మీ చుట్టుపక్కల అందరూ క్లాస్ రూమ్లో ఉన్నట్టుగానే ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ ఇలాంటి ఎక్స్పీరియన్సే ఫేస్ చేస్తారు. అంటే అంత ఏ రివల్యూషన్ ఇంటి ముందుకే రాబోతుంది. సో అది మీరు ఇప్పుడు రియలైజ్ కాకపోవచ్చు, స్లోగా దాని గురించి మనకు తెలుస్తుంటుంది. సో దట్ ఈస్ వాట్ అప్లికేషన్ ఇస్. ఇది మీకు ఒక ప్రిలిమ్స్, ఒక ఫస్ట్ ఒక మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఒకసారి చూడండి, ఇలా ఈ మెటీరియల్ ఉంది. దీన్ని మళ్ళీ మనం ఒక మెయిన్స్ క్వశ్చన్ అనేది ఇచ్చి ఉంటారు. ఒకసారి చూడండి, ఇక్కడ మెయిన్స్ క్వశ్చన్ ఎట్లా ఇచ్చారు, ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో హౌ డస్ ఇట్ హెల్ప్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్ అన్నప్పుడు అక్కడ ఎగ్జాంపుల్స్, అప్లికేషన్స్ ఉన్నాయి, వాటికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీటికి ఇంకొంచెం మీరు ఏం చేయాలి, ఆల్రెడీ ఉన్న నోట్స్కి ఒక రైట్ సైడ్ కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి, ఒక 1/4 part. ఎక్కడో ఈనాడు పేపరో, హిందూనో, ఇట్లా ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింటో ఏదో తిరిగేస్తున్నప్పుడు ఒక ఇన్నోవేషన్ కనిపిస్తుంది, అది రాసి పెట్టేసుకోవాలి రైట్ సైడ్. ఆల్రెడీ మీ దగ్గర స్టాటిక్ కంటెంట్ ఉంది, స్పాంటేనిటీ ఉంది, రిటెన్షన్ కెపాసిటీ ఉంది, స్పీడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీ దగ్గర మెటీరియల్ ఉంది. దానికి ఏం కావాలి ఇప్పుడు, జస్ట్ వాల్యూ ఎడిషన్ కావాలి. ఆ వాల్యూ ఎడిషన్ కూడా ఎలా ఉండాలి, సబ్స్టాన్షియేటింగ్ ఉండాలి, న్యూయాన్సెస్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అనేది పెంచగలగాలి, ఆ స్కిల్ ఎన్రిచ్మెంట్ చేయగలగాలి. అంటే మీ దగ్గర ఓ మెటీరియల్ ఉంది, అయిపోయింది. పీవైక్యూస్ అయిపోయింది, థీమ్స్ అయిపోయినాయి. అంటే థీమ్స్ అంటే పీవైక్యూస్ బేస్ చేసుకొని నేను ఇందాక ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఆర్గనైజేషన్స్, అవి చేతిలో ఉన్నాయి. వాటికి సంబంధించిన మెటీరియల్ రెడీగా ఉంది. సో నెక్స్ట్ 200 పీవైక్యూస్, మెటీరియల్, థీమ్స్, కీవర్డ్స్, ఎగ్జాంపుల్స్, సబ్స్టాన్షియేషన్, వీటితోటి మనం ఏం చేయొచ్చు, రిపీటెడ్గా రివిజన్ చేసి టెస్ట్లు రాయొచ్చు. రాసి కరెక్ట్గా 100% మనం చదువుకుంది 100% రెప్లికేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. 100% రెప్లికేట్ అయిపోయింది అంటే యు ఆర్ సక్సెస్ఫుల్. ఇంకా మనం ఏం ఆలోచించాలి, రైట్? సో బట్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్, ఓపిక చాలా కావాలి. సో ఇప్పుడు మీకు ఒక గొడ్డలి చేతికి ఇచ్చి చెట్టు నరకమంటే మీరేం చేస్తారు, 6 రోజులు సానబెట్టి 7వ రోజు నరకాలి. 7 రోజుల్లో అందరికీ కాంపిటీషన్ నరకాలని. సో డే 1 నుంచి ఇలా కొడుతూ కూర్చుంటే ఆ గొడ్డలి పదును పోతూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, 6 రోజులు సానబెట్టడం అంటే రోజులు, డేస్, ఐ మీన్ నాట్ నైట్స్. నైట్ నరుకుతూ ఉంటాడు, డే అంతా సానబెడతా ఉంటాడు, నైట్ వెళ్ళి 2 గంటలే నరుకుతుంటాడు. అంటే మీరు ఆలోచించండి, మీరు కీవర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తేవడానికి, పీవైక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తేయడానికి మీ శ్రమ 70% ఇక్కడ తగ్గిపోద్ది. ఎందుకని ఆ ప్రిలిమ్స్ అన్నీ ఒక దగ్గరకు వస్తాయి, అవి ఏపీయా యూపీఎస్సీయా అన్నీ ఒక దగ్గరకు వస్తాయి. టీఎస్కి సంబంధించిన లాస్ట్ 2 years ఎలాగో తెలుసు, అవి ప్రిలిమ్స్ మాత్రమే అయింది. సో ఇప్పుడు మనం మెయిన్స్ ఓరియంటెడ్గా ఎక్కువ చదువుకుంటే చాలు, ప్రిలిమ్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే అక్కడ క్రాప్ సైన్స్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, డిసీజ్ డయాగ్నోసిస్ ఉంది, ఆ టాపిక్స్ అన్నీ ఉన్నాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ప్రిలిమ్స్ ప్రత్యేకంగా కష్టపడక్కర్లా. సో మనము ప్రిలిమ్స్ని టెక్నికల్గా ఇంటిగ్రేట్ చేస్తూ ఇలా పీవైక్యూస్ రూపంలో చదువుకుంటూ వాటిలో ఏవి ఎంఫసైజ్ చేయాలో చేసుకుంటూ మెయిన్స్ ఓరియంటేషన్ బిల్డ్ చేసుకోగలిగితే, దానికి మనకి ఈ ఒక 3 నెలలు 4 నెలలు కష్టపడితే లాస్ట్ డేస్ ఆఫ్ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో, జస్ట్ మనం ఇమాజిన్ ఒక 20-25 పేపర్స్లో మొత్తం నోట్స్ ఉంటుంది, కీవర్డ్స్ తోటి బ్రెయిన్లో ఎగ్జాంపుల్స్ అన్నీ గుర్తుంటాయి. ఆల్రెడీ అంతకుముందే ఒక 200-300 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అవి మీరు జస్ట్ ఒక 1/2 hour to 1 hourలో ఇలా గ్లింప్స్ ఇచ్చి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, సో ఆ స్టాండర్డ్కి రావాలంటే ముందు మనకి ఏం చేయాల్సి వస్తుంది, షార్పెన్ ద యాక్స్. మీరు మీ గొడ్డల్ని పదును పెడతా ఉండాలి. అది కొంచెం లెబోరియస్ ఇంటెలెక్చువల్ వర్క్. ఓకే, అంటే రోజు చేయాలి, బట్ ఇంటెలెక్చువల్ వర్క్ చేయాలి, రోజు చేయాలి. రోజు అది కూడా చేసిందే చేయాలి, లెబోరియస్గా అనిపిస్తుంది, మొనాటనస్గా అనిపిస్తుంది. బట్ దాన్నే మొనాటనీ కాకుండా
చేసిన పన్నే మరింత ఉత్సాహంతో క్రియేటివ్గా చేస్తూ రావాలి. అది చేసుకోగలిగితే ఇది నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఎన్టీ, దిస్ స్ట్రాటజీ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఎన్టీ. నేను మెంటర్గా చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చినప్పుడు, షెడ్యూల్స్ చేసినప్పుడు అన్నిటికి సంబంధించి చేసిన ప్రక్రియ కూడా ఇదే. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఎన్టీ, అన్నిటికీ ఇదే అప్లికేషన్ థియరీ. ఓకే, మీకు మెయిన్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ ఎఫెక్టివ్గా స్ట్రక్చర్డ్గా ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి. మీరు వాల్యూ ఎడిషన్ చేసుకుంటే చాలు. అండ్ టైమ్లీ రీకాల్ రిటెన్షన్ ఉండి ఎగ్జామ్లో రాయగలిగితే సరిపోతుంది. అండ్ థీమ్స్ ఐడెంటిఫై చేసి పెడతాం, పీవైక్యూస్ ఇచ్చి పెడతాం. ఇంకా మిగతా మీరు చేయాల్సింది ఏంటి, మెటీరియల్ కూడా ఉంటుంది, స్టాండర్డ్ మెటీరియల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. రాదర్ దాన్ రీడింగ్ ఓన్లీ మెటీరియల్, if you go through it through the questions and answers, especially through PYQs, it is called reverse engineering. మీ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది, ఎప్పుడు ఒక పజిల్ సాల్వ్ చేస్తున్నట్టు పనిచేస్తుంది. బ్రెయిన్ ఊరికే ఉండదు. ఒక కంటిన్యూస్గా మెటీరియల్ చదువుతున్నారు అనుకోండి, నిద్ర వస్తుంది, చదవబుద్ధి కాదు. అదే కంటిన్యూస్గా పీవైక్యూస్ చూస్తూ వీటికి ఎలా ఆన్సర్ చేయొచ్చు, పీవైక్యూస్ నుంచి నెక్స్ట్ ఏ క్వశ్చన్ రావచ్చు ఇందులో నుంచి ఫ్యూచర్లో అని మనము టెక్నికల్గా దాని నుంచి ఆన్సర్ చేస్తూ ఎప్పటికప్పుడు ఈ ఆన్సర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా, ఎప్పుడైనా న్యూస్ పేపర్ లేదని కనిపించగానే మళ్ళీ దానికి ఏ పనిలో ఉన్నా సరే ఎందుకైనా మంచిదని వాట్సాప్ మెసేజ్ మనకి మనమే పెట్టుకోవచ్చు. ఈ టాపిక్ మళ్ళీ గుర్తుండదేమో అని అది రాసి లేదా పిక్ తీసి పెట్టుకోవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా రాసుకోవచ్చు. యాడ్ చేస్తుంటే నీకు తెలియకుండా నీ బ్రెయిన్ ఒక డే ఎంత చదువుతుందో కూడా తెలియదు, కానీ రోజంతా బ్రెయిన్ చదువుతూనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. సో ఎలా గుర్తుంటుంది అనే టెక్నిక్స్ కూడా ఇదొక బెస్ట్ టెక్నిక్. సో నువ్వు పీవైక్యూస్ తోటి సిలబస్ తోటి 24 గంటలు ఆలోచిస్తున్నావు అంటే నీకు రిమెంబరింగ్ కెపాసిటీ పెరుగుతుంది, రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది, రీకాలింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అండ్ రిప్రొడ్యూసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇవి దీనికి ఏం కావాలి, ప్యాషన్ కావాలి, ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్గా దీని అప్లికేషన్ పెరుగుతుంది. రైట్. సో ఐ హోప్ దిస్ సెషన్ వుడ్ హ్యావ్ హెల్ప్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. షేర్ చేస్తాను పీడిఎఫ్. నాకు వినపడట్లేదు. అదే ఇప్పుడు మీకు ఆల్రెడీ మెయిన్స్లో ఏవైతే సిలబస్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ ప్రిలిమ్స్కి కవర్ అయిపోయి 90% అన్నీ వచ్చేస్తాయి. మీకు న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్, వ్యాక్సినేషన్ అనే కాన్సెప్ట్ ఏది తీసుకున్నా అన్ని ప్రిలిమ్స్కి సంబంధించి అక్కడే మీరు పీవైక్యూస్ అన్నీ మీకు చేసి ఇచ్చేస్తాం. వీల్ గివ్ ఇట్ టు యూ. అది మీకు ఏవైతే ప్రిలిమ్స్కి సంబంధించి ఉన్నాయో మొత్తం 40 years పీవైక్యూస్ మన దగ్గర ఉన్నాయి. మీకు ఒకసారి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, ఇక్కడ చూపిస్తాను ఒకసారి. దానికి సంబంధించిన డిస్కషన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది మీకు ఒకసారి. యా, లక్కీలీ ఇట్ ఈస్ హియర్. చూడండి, బయోటెక్నాలజీ మీద గత 41 సంవత్సరాలుగా వచ్చిన క్వశ్చన్స్ ఓన్లీ బయోటెక్నాలజీ మీద. ఓకే, 40 సంవత్సరాల క్రితం అంత రాలేదు, బట్ బేసిక్గా 10 yearsగా వచ్చాయి ఎక్కువ క్వశ్చన్స్. అంటే మీకు మొత్తం 40 years యూపీఎస్సీ పీవైక్యూస్ ఇవి. సో బయోటెక్నాలజీ అనేది మాత్రమే కాదు. ఇక నెక్స్ట్ దీని తర్వాత టాపిక్స్ డిసీజెస్, మీరు అడిగారు కదా డిసీజెస్. సో ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర, దాచాం, అవన్నీ మీకు వస్తాయి. ఓకే, డిసీజెస్ అనేది అంటే మనకి మేజర్గా ర్యాంక్ ఏది వస్తుందో అది చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా టెక్నిక్స్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ప్రిలిమ్స్ ఇన్ ద మెయిన్స్. ఓకే, ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ అది 1:50. ఓకే, దానిలో జనరల్ సైన్స్ వెయిటేజ్ వీటన్నిటిని కన్సిడర్ చేసుకుంటే మెయిన్స్ వెయిటేజ్ మళ్ళీ ర్యాంక్ దానిలో సెలెక్ట్ అయ్యే రేషియో అది నేను ప్రోగ్రెస్ చేస్తే నా ఎక్కువ ఎంఫసిస్ న్యాచురల్గా ఏది ఉంటుంది, ర్యాంక్ మీద ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా అయిపోద్ది. ఇవి ఇప్పుడు మీరు బేసిక్ సైన్స్ మీరు చదువుకున్న తర్వాత ఈవెన్ అడ్డిమారిగుడ్లో పెట్టిన 10లో 5 రైట్ అవుతాయి, 4 రైట్ అవుతాయి బేసిక్గా. అది ఫండమెంటల్. అంటే మీరు అది క్లియర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో డిసీజెస్ ఇప్పుడు ఇది మొత్తం 40 yearsలో యూపీఎస్సీలో డిసీజెస్ పైన వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ, అన్ని డిసీజెస్ కవర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వీటికి ఎక్స్ప్లెనేషన్ కూడా, ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకే, ఐ విల్ ట్రై టు గివ్ ఇట్ ఇన్ తెలుగు యాజ్ వెల్, బట్ నన్ను ఫోర్స్ చేయకండి, ట్రై చేస్తాం తెలుగు ఇవ్వడానికి. అంత ట్రాన్స్లేషన్ ఈజీగా ఉండదు,
పైగా జనరల్ సైన్స్ కాబట్టి కష్టం. ఇంకా బేసిక్ దీస్ ఆర్ టాపిక్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్పేస్ సైన్స్, రైట్? మీకు ఆల్రెడీ డిసిసి మెయిన్స్లో ఉంది, స్పేస్ సైన్స్ మెయిన్స్లో ఉంది, బయోటెక్నాలజీ మెయిన్స్లో ఉంది. ఓకే, సో మీకు బేసిక్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ ఏమున్నా అవి కూడా ఈజీగా కవర్ అవుతాయి. 40 years పీవైక్యూస్తో పాటు ఆడ ఏపీఎస్సి క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అవన్నీ జూజీబీ క్వశ్చన్స్ ఒకప్పుడుది. ఆ క్వశ్చన్స్ మనం చూస్తే మనకేం పెద్దగా నేర్చుకునే ఫీలింగ్ రాదు. ఇప్పుడున్న స్టాండర్డ్ ప్యాటర్న్కి తగ్గట్టు యూపీఎస్సీ ప్యాటర్న్ అండ్ ఏపీఎస్సీ ప్యాటర్న్ ఎలా ఉందో దానికి తగ్గట్టు మనం నేర్చుకోవాలి. ఓకే, అండ్ యూపీఎస్సీ లాస్ట్ 10 years చూసుకోగలిగినా టీఎస్పీఎస్సీ కరెక్ట్గా అక్యురేట్గా మ్యాచ్ అవుతుంది ఆ స్టాండర్డ్ ప్యాటర్న్, రైట్? ఓకే కదా, ఐ విల్ షేర్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్. Give me some time, I will do some proofreading, I will share it to you. Thank you. Yes. కరెంట్ స్టాటిక్ బ్యాలెన్స్ అవుతున్నాయి పీవైక్యూస్లో కూడా. కరెంట్ ఓరియంటేషన్ ఉంటుంది కానీ మనకి స్టాటిక్ తెలియాలి, బేసిక్ కరెంట్ అఫైర్స్. అది ఫస్ట్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏం చెప్పాం మనం, ఫస్ట్ బేసిక్స్ టచ్ చేస్తాం. ఎమర్జీ ఏంటి, క్లాసికల్ ఏంటి, బేసిక్స్ టచ్ చేసి దాని తర్వాత అందులో ఏ అంటే బేసిక్ డెఫినేషన్స్ టచ్ చేస్తాం. దాని నుంచి నేర్చుకుంటాం, అప్లికేషన్స్ నేర్చుకుంటాం. డౌట్ ఉందా ఇంకేమన్నా? ఎనీథింగ్ టు సే, ఎనీథింగ్ ఫ్రమ్ మై సైడ్? ఓకే, ఐ విల్ షేర్ all these details. Okay.